గొప్ప యుద్ధ రంగమును గురించి పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. గతంలో మనము 3 ప్రసంగాలను విన్నాము. ఈ దినము మనం 4 ప్రసంగాలు విన్నాము. ఈ దినము 5వ ప్రసంగం. ఏంటి ప్రసంగం? 16వ వచనం ఒకసారి చదవడం. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. ఫలము ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ కాక అంటే ఇక్కడ పైన చెప్పబడిన అన్ని కాకుండా ఏముండాలంట? విశ్వాసం అనే డాల్ ఎడమ చేతిలో ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక షీల్డ్ ఉంటుంది. హల్లెలూయా. ఈ యొక్క షీల్డ్ పట్టుకొని మనము యుద్ధ రంగంలో పోరాటంలో ముందుకు సాగాలి. ఈ షీల్డ్ అనేది ఈ యొక్క రక్షణ కవచం లాగా ఉండేటువంటి ఒక డాలును పట్టుకొని ముందుకు వెళ్ళాలి. దీంతో పోరాటం చేయడానికి కాదు, కానీ ఇది ప్రొటెక్ట్ చేసుకోవడానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆయుధమై ఉంటున్నది. ఇక్కడ చూసినది విశ్వాసం అనే డాలు. ఈ డాలు పేరేంటి? విశ్వాసము. దేవునికి స్తోత్రం కలుగు. ఈ విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. విశ్వాసం అనే డాలు పట్టుకొని అపవాది వేసేటువంటి, ఇక్కడ కింద చూసిన దానితో, దేనితో? డాలుతో, విశ్వాసం అనే డాలుతో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే దుష్టుడు అగ్ని బాణములను వేస్తాడు కాబట్టి ఈ అగ్ని బాణములను ఆర్పడానికి మీకు డాలు కావాలి. ఏ డాలది? విశ్వాసం అనే డాలు చేత పట్టుకుని అపవాది వేసేటువంటి, దుష్టుడు వేసేటువంటి యొక్క అగ్ని బాణాలను ఆర్పడానికి మనము శక్తి కలిగి ఉంటాం. ఈ యొక్క డాలు లేకపోతే ఆ అగ్ని బాణాలను మనం ఎదుర్కోలేము. ఇక్కడ ఇంకొక ఆయుధం ఉన్నది కిందనే. మరియు రక్షణైన శిరస్త్రాణము, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఈ ఆత్మ ఖడ్గము చేత మనము అగ్ని బాణాలను ఆర్పలేము, కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. విశ్వాసం అనే డాలు పట్టుకొనకుండా మనము దుష్టుడు వేసేటువంటి అగ్ని బాణములను ఆర్పలేము. హల్లెలూయా. ఇక్కడ మనకి వాక్యము చాలా స్పష్టంగా బయలుపరుస్తుంది. ఒకసారి చూడము. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తి ఉంది. ఇక్కడ గమనిస్తే దుష్టుడు అగ్ని బాణాలను వేస్తాడు. హల్లెలూయా. ఏ బాణాలండి? అగ్ని బాణాలను వేస్తాడా లేదా? హల్లెలూయా. శత్రువు సైలెంట్ గా ఉంటాడని లోకమంతా చెప్తుంది, కానీ శత్రువు ఎందుకు సైలెంట్ గా ఉండడు? శత్రువు ఎప్పుడు దాడి చెయ్యాలని చూస్తూ ఉంటాడు. అందుకనే 1 పేతురు పత్రిక 5:8 మీ శత్రువు అయినటువంటి అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచు తిరుగుచున్నది. ఎవరు బలహీనంగా కనబడితే వారి మీద దాడి చేస్తుంది, దాడి చేసి వారిని నిర్వీర్యం చేస్తుంది. కాబట్టి ఈ యొక్క దుష్టుడు వెతుకుచూ తిరుగుచున్నాడు. ఎవరు ఈ యొక్క సర్వాంగ కవచమును ధరించుకొనకుండా ఉన్నారో వారి మీద దాడి చేస్తుంది. హల్లెలూయా. వారి మీద దాడి చేస్తుంది. ఎలా దాడి చేస్తుందట? అగ్ని బాణముల చేత దాడి చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అగ్ని బాణాలను మనం అగ్ని బాణాలను ఆర్పుటకు ఏమి కావాలి? విశ్వాసం అనే డాలు కావాలి. అలా శత్రువు ఈ యొక్క అగ్ని బాణాలను వేస్తుందా అనేది అనేకమైనటువంటి ప్రశ్నలు. లోకంలో మనకి ఏం కాదండి, మనం రక్షణ పొందినాం, మనల్ని దుష్టుడు ఏమి చేయడు అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఈ యొక్క క్రొత్త నిబంధనలో యేసు ప్రభు చెప్పిన మాటే కాదు, ఇక్కడ పౌలు భక్తులు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. శిష్యులు కూడా చెప్పలేదు, యేసు ప్రభు కూడా చెప్పలేదు. క్రొత్త నిబంధనలో సూపర్ న్యాచురల్ రెవల్యూషన్ కలిగినటువంటి పౌలు భక్తుడు చెప్తున్నాడు, ఇక్కడ దుష్టుడు అగ్ని బాణాలను వేస్తాడని. మనం ఒకసారి అగ్ని బాణాలను గురించి ఒక్కసారి చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి 120వ కీర్తన చూద్దాం. 120 4వ వచనం చూడండి. తంగెడు నిప్పులతో కూడిన బాణములు. ఏ బాణములు అంటే ఇవి? తంగేడు నిప్పులతో కూడినటువంటి బాణాలు. హల్లెలూయా. ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు అగ్ని బాణాలు, ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు తంగేడు
నిప్పులతో కూడిన బాణములు, బలాఢ్యుల వాడిగల బాణములను నీ మీద నీ మీద ఏం వేస్తాడు ఈ బలాఢ్యుడు అనంటే ఈ యొక్క అగ్ని బాణాలను వేస్తాడు. తంగెడు నిప్పులతో కూడినటువంటి ఒక బాణాలను వేస్తాడు. దగ్గరికి వచ్చి వేస్తాడా? దగ్గర నుండి డిస్టెన్స్ అంటే వెరీ నియర్ వారు కాదు, దగ్గర నుండి చేసే యుద్ధం కాదు, దూరం నుండి చేసేటువంటి యుద్ధం అయి ఉన్నది. హల్లెలూయా. శత్రువు ఎక్కడో ఉంటాడు, మనకు తెలియదు, కానీ శత్రువు ఏం చేస్తాడంటే అగ్ని బాణాలను వేస్తాడు. తంగెడు నిప్పులతో కూడిన బాణాలను వేస్తాడు. ఎవరంట వీరు? బలాఢ్యుడు. హల్లెలూయా. శత్రువు నీకంటే నాకంటే బలవంతుడు అండి. శత్రువు గురించి ఆలోచిస్తే శత్రువు బలహీనుడు కాదు, బలవంతుడు. హల్లెలూయా. పరలోకంలోనే ఆ యొక్క దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో పరలోకంలో ఉన్నటువంటి దూతలనే మోసము చేసినటువంటి ఆ యొక్క అపవాది లూసిఫరు భూమి మీద ఉన్నది. హల్లెలూయా. పరలోకంలో మోసం చేసింది, ఇక్కడ కూడా మోసం చేయడానికి పూనుకుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ బలాఢ్యుడైనటువంటి శత్రువు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ బలాఢ్యుడైనటువంటి శత్రువు అది ఊరికే కాకుండా మన మీద దాడి చేస్తుంది. ఈ దాడిని మనం ఎదుర్కోవాలని చెప్పి పౌలు భక్తుడు చాలా స్పష్టంగా బయలుపరుస్తున్నాడు. ఇక్కడ చూసినట్లయితే బలాఢ్యుల వాడిగల బాణములు నీ మీద వేయును. బలాఢ్యులు ఉన్నారా? బలాఢ్యులు అంటే చాలా మట్టుకు ఈ యొక్క స్పిరిచువల్ వార్ఫేర్లో చూస్తే వీటిని ఎవరు గమనించరు. మీకు 2 వాక్యాలు చూపిస్తాను. దేవునికి స్తోత్రము కలుగును కాక. హల్లెలూయా. మత్తయి సువార్త 12వ అధ్యాయం 29వ వచనం చూడండి. ఒక్కడు మొదట, ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు, ఒక్కడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలోకి వచ్చి సామాగ్రి దోచుకొనగలడు. అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. ఇక్కడ చూసినట్లయితే బలవంతుడు ఉన్నాడు. ఈ బలవంతుని మొదట బంధించాలంట. హల్లెలూయా. ద ఫస్ట్ థింగ్ ఏంటంటే బైండ్ ద స్ట్రాంగ్ మెన్. హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్నటువంటి స్ట్రాంగ్ మెన్ అండి, భూమి మీద ఉన్నటువంటి బలవంతుడు. భూమి మీద ఆకాశములు, సముద్రములు, అలాగే అనేక ఏరియాలలో బలవంతులు ఉన్నారు. హల్లెలూయా. బలవంతులు లేరని మనం అనుకోకూడదు. బలవంతులు ఇంకా మన మూల వాక్యానికి రండి, అక్కడే ఉన్నది చూపిస్తాను. హల్లెలూయా. 12వ వచనం చదువు. 6:12 ఎఫెసు పత్రిక. ఏలగనగా మనం పోరాడునది శరీరం ఉన్న వారితో కాదండి. శరీరముతో ఉన్న వారితో మనము పోరాడడం లేదు. కానీ ఇక్కడ ప్రధానులు అంటే ఇంగ్లీష్ లో ప్రిన్సిపాలిటీస్ అంటారు. ప్రిన్సిపాలిటీస్, అలాగే అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులు, వీరే బలవంతులు. హల్లెలూయా. లోకనాథులు, లోకములో ఉన్నటువంటి వారు, భూమి మీద ఉన్నటువంటి వారు. హల్లెలూయా. ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, లోకనాథులు ఉన్నారు, ఇంకా ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం. అదొక రీజన్, అంటే ఆకాశ మండలంలో ఉన్నటువంటి అదొక సమూహం. అది కాదు మనం పోరాడేది. ఇప్పుడు ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి బలవంతుల గురించి చెప్తున్నాడు. వీరు ఎవరంట? లోకనాథులు, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు. హల్లెలూయా. స్ట్రాంగ్ మ్యాన్ అని చెప్పేసి చెప్తాడు. హల్లెలూయా. స్ట్రాంగ్ మ్యాన్ అంటే ఏంటి? స్ట్రాంగ్ మ్యాన్ అంటే ఏంటని ఇంకా మీకు డీప్ లోతుగా చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుందాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలించేది ఎవరు? రూలింగ్ చేసేది ఎవరు అంటే ముఖ్యమంత్రి. హల్లెలూయా. ముఖ్యమంత్రి ఈజ్ అ స్ట్రాంగ్ మ్యాన్. ఆయన నిర్ణయం ఏది తీసుకుంటే అది రాష్ట్రం అంతా చెల్లుబాటు అవుతుంది. హల్లెలూయా. అలాగే ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తారంటే తన కింద ఉన్నటువంటి కొన్ని విభాగాలు ఉంటాయి. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్, అలాగే అనేకమైన డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా. ప్రతి డిపార్ట్మెంట్ లో ఒక స్ట్రాంగ్ మ్యాన్, ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు. వారే స్ట్రాంగ్ మ్యాన్. హల్లెలూయా.
వారి కింద ఇంకా అనేకమైనటువంటి కోహోర్ట్స్ ఉంటారు, అంటే వారి యొక్క ఫాలోవర్స్ ఉంటారు, వారి కింద పనిచేసే వారు ఉంటారు. వారందరి మీద ఉండేది ఒక స్ట్రాంగ్ మ్యాన్. దేవునికి స్తోత్రం కలుగును. ఈ యొక్క స్ట్రాంగ్ మ్యాన్ గురించి ప్రభు ఏమంటున్నాడు అంటే, మొదట బలవంతుని బంధింపని ఎడల. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎవరున్నారు? డీజీపీ గారు ఉంటారు. డీజీపీ ఈజ్ ద చీఫ్ ఆఫ్ ద స్టేట్. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ చీఫ్. ఏదైనా సందర్భం జరిగినప్పుడు, ఆయన నోటీస్కి వచ్చినప్పుడు ఆయన ఏం చెప్తాడు? అక్కడ ఉన్నటువంటి కన్సర్న్ పోలీస్ స్టేషన్ కానీ, పోలీసు వారికి డిఎస్పీకో లేకపోతే సిఐకో వారు ఇన్స్ట్రక్ట్ చేస్తారు, వెళ్ళి నువ్వు ఆ పని చేయి, వారిని అరెస్ట్ చేయి, దాన్ని సాల్వ్ చేయని చెప్తారు. ఆ యొక్క మాటను ఆ కింద ఉన్నటువంటి వారు నెరవేరుస్తారు. హల్లెలూయా. నెరవేరుస్తారు అంటే ఆ కింద ఉన్న వాటిని చేస్తారు. అయితే ప్రతి పనికి, ప్రతి నెగటివ్కి ఏం చేస్తారంటే, స్ట్రాంగ్ మ్యాన్ ఇస్ ద ఇన్ఛార్జ్. కాబట్టి ప్రభు ఏమంటున్నాడంటే, ఆ స్ట్రాంగ్ మ్యానే బంధించాలి. ఆ డీజీపీని బంధించిన తర్వాత కింద ఉన్న వారందరూ కూడా సైలెంట్ అయిపోతారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇది ప్రభు చెప్పేటువంటి ద హయ్యర్ క్వాలిఫైడ్ ఇన్ఫర్మేటివ్ సిస్టమ్ అండి. హల్లెలూయా. చిన్న సిస్టమ్ కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఏం చేస్తామంటే, నాకు ఈ సమస్య తొలగిపోతే చాలు ప్రభు అని చెప్పి సమస్య వెనక ఉన్నటువంటి స్ట్రాంగ్ మ్యాన్ చూడాలి. సమస్య వెనక ఉన్న స్ట్రాంగ్ మ్యాన్ చూడాలి. బలవంతుని బంధిస్తే ఏమవుతుంది? ఆ యొక్క కింద ఉన్నటువంటి ఆ యొక్క సైన్యం అంతా కూడా బలహీనపరచబడి పారిపోతారు. హల్లెలూయా. ఇంకా మీకు వాక్యానుసారంగా మీకు చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి చూడమ్మా, సమూయేలు గ్రంథానికి రండి. దావీదు ఎవరితో పోరాటం చేస్తున్నాడు? గొలియాతుతో పోరాటం చేస్తున్నాడు. హల్లెలూయా. గొలియాతు బలవంతుడు. ఎలాంటి వాడండి? గొప్ప బలవంతుడు, శక్తిమంతుడు. హల్లెలూయా. ఈ గొలియాతు ఇశ్రాయేలుకు రాజు అయినటువంటి సౌలు సైన్యాన్ని కూడా 40 దినములు ఉదయము సాయంత్రం కూడా వారి ఎదుటికి వచ్చి ఛాలెంజ్ చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు అంటే, మీలో ఎవరైనా బలవంతుడు ఒక్కడు వచ్చి నాతో యుద్ధం చేయండి, యుద్ధం చేసి నన్ను గెలవండి, నన్ను గెలిచి ఏం చేయాలంట? వారి రాజ్యాన్ని స్వాధీనం. ఒక్కడే నిలబడుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఏమని పలుకుతున్నాడు అనేది ఒకసారి మనం చూద్దాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. 17వ అధ్యాయం. ఓకే, 10వ వచనం చదువు. ఈ దినమున ఇశ్రాయేలీయుల సైన్యములను తిరస్కరించుచున్నాను. ఎంతమంది అంట? ఒక్కని నియమించిన ఎడల ఆ ఫిలిష్తీయుడైన గొలియాతు చెప్పుచూ వచ్చాను. సౌలును అందరూ మాటలు వినినప్పుడు బహుభీతులైన. హల్లెలూయా. బహుగా భయపడ్డారండి. ఒక్కరోజు కదా, 40 రోజులు ఉదయం సాయంత్రము బహుభీతితో గడగడలాడుతున్నారు. ఆ సమయంలో ఎవరు వస్తున్నారంటే, ఈ యొక్క దావీదు వస్తున్నాడు. దావీదు వచ్చి వాని మాటలను విన్నాడు. విన్న తర్వాత ఏం చేస్తున్నాడంటే, ఆ యొక్క దావీదు గొలియాతుతో పోరాటం చేయడానికి సిద్ధమైన తర్వాత అక్కడ అందరూ డిస్కరేజ్ చేస్తారు కానీ దావీదు వినడు. ఆ మాటలన్నీ, నెగిటివ్ మాటలన్నీ వినకుండా ఏం చేస్తారంటే యుద్ధం చేసి ఏం చేస్తాడంటే వారిని చంపివేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి 51వ వచనం, 50 నుంచి చదవండి. ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతు కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోను రాతితోను ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపిన. ఎంతమందిని కొట్టి చంపినాడు? ఒక్కరినే. హల్లెలూయా. బలవంతుడైనటువంటి స్ట్రాంగ్ మ్యాన్ అయినటువంటి గొలియాతును ఒక్కరినే ఎవరు? ఈ యొక్క దావీదు హతమార్చినాడు, చంపినాడు. అందరినీ కాదు, అక్కడ అనేకమైన సైన్యం ఉన్నది. అయితే బలవంతుణ్ణి ఒక్కరిని కొట్టగానే ఏమి జరిగింది చూడండి. వాడు బోర్ల పడగా పరిగెత్తిపోయి ఫిలిష్తీయుని మీద పడి నిలిచుండి వాని కత్తి బరదూసి దానితో వాని చంపి వాని తలను తెగవేశాను. ఫిలిష్తీయులు తమ శూరుడు చచ్చుట చూచి పారిపోయారు. హల్లెలూయా. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్.
బలవంతుడు ఒక్కడు పడిపోగానే మిగతా అందరూ చూసినారు, అమ్మో ఇంత పెద్ద బలవంతుడే పడిపోయినాడు అని చెప్పి చుట్టూ ఉన్నటువంటి ఫిలిస్తీన్ల సైన్యము దండంతా కూడా పారిపోతున్నారు. హల్లెలూయా. నువ్వు దండ అంతటితో నీ పోరాటం చేయనవసరం లేదు. యూ హ్యావ్ టు రికగ్నైజ్ ద స్ట్రాంగ్ మ్యాన్. హల్లెలూయా. ఆ స్ట్రాంగ్ మ్యాన్ ఐడెంటిఫై చేసి దానిని పడగొట్టాలి. హల్లెలూయా. అందుకనే ప్రభు ఏమంటున్నాడు, యేసు ప్రభు 12వ అధ్యాయం మత్తయి సువార్తలో, మొదట బలవంతుని బంధించిన ఎడల యూ హ్యావ్ టు బైండ్ ద స్ట్రాంగ్ మ్యాన్ ఫస్ట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరితో ఫైట్ చేసే అవసరం లేదు. ఒక్క బలవంతుని, ఒక్క ప్రిన్సిపాలిటీతో మనం ఫైట్ చేస్తే చాలు. ఆ యొక్క రూలర్తో, ఆ ఒక్క అధికారితో మనం పోరాటం చేస్తూ చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ యొక్క బలవంతుడు బాణములను వేస్తాడు. ఇంకెలా ఉంటుంది చూడండి. కీర్తనల గ్రంథం, కీర్తనలు 57 4వ వచనం చూడండి. నా ప్రాణము సింహముల మధ్యనున్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. ఎలాంటిది ఉన్నదండి శత్రువు దగ్గర? ఎన్ని రకాల ఆయుధాలు ఉన్నాయి మా దగ్గర చూడండి. వాని దంతములట శూలం లాగున్నాయంట. హల్లెలూయా. ఎలా ఉన్నాయి? శూలంలో దంతం నోరు తెరుస్తారు. ఇలా నోరు తెరిచి ఇలాగే ఏం చేస్తుంటారు, మృంగి వేద్దామన్నట్టు చూస్తూ ఉంటారు. వారి దంతములు శూలం లాగా ఉన్నాయి, అవి అంబుల వలె ఉన్నాయి. వారి నాలుక వాడిగల కత్తి. హల్లెలూయా. వాడి అయిన కత్తి మాట బయటికి వెళ్ళిందంటే నోటి నుండి గుచ్చుకొని పోతుంది. అలాంటి ఆయుధాలు ధరించుకొని ఈ యొక్క బలవంతులు తిరుగుతారు. ఇక్కడ 59 చూడమ్మా, 59 7వ వచనం. లేరనుకొని వారు తమ నోట నుండి మాటలు వెళ్ళగక్కుదురు. వారి పెదవులలో ఏమున్నాయమ్మా? కత్తులు ఉన్నాయంట. హల్లెలూయా. ఎవరు లేరు అనుకొని, ఎవరు వినేవారు ఎవరు లేరు అనుకొని ఏం చేస్తారు? ఎవరైనా ఒంటరికి బలహీనులు దొరికితే ఈ బలవంతుడు ఏం చేస్తాడంటే, ఆ నోటు నుండి వచ్చే కత్తి పోటు వంటి మాటల చేత, ఈ కత్తులు లాంటి మాటల చేత, ఆ పెదవుల చేత ఏం చేస్తారంట? గుచ్చి పడేస్తారు. హల్లెలూయా. ఈ యొక్క ఆయుధాలను మనం ఎదిరించాలంటే తప్పకుండా విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. హల్లెలూయా. అందుకని ఇక్కడ డాలు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆ యొక్క వెపన్ అయి ఉంటున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని చాలా వాక్యాలు ఉన్నాయి. 91 కీర్తనలో అందరూ చదువుతారు కదా, అందులో కూడా బాణాలను గురించి రాసిన 91వ కీర్తన 7వ వచనం ఉంటుంది చూడండి. నీ ప్రక్కన లేదా 5వ వచనం చదువు. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. అలా ఇక్కడ చూసినట్లయితే రాత్రి వేళ భయం కలుగుతుందండి. అపవాది సాయంత్రం పూట తీసుకొని వస్తుంది, భయమును తీసుకుని వస్తుంది. అనేక మందికి నిద్ర లేని ఎందుకు ఉంటుంది? నిద్ర పట్టదు, ఆహారం సరిగా వంట పట్టదు. ఎందుకు అనంటే అనేకమైనటువంటి ఆలోచనల చేత, మైండ్ మ్యానిపులేషన్ చేత ఏం చేస్తుంది? నిద్ర పట్టకుండా భయాన్ని జొలిపిస్తుంది వారి హృదయాల్లో, వారి మనస్సులలో. హల్లెలూయా. సేటన్ ఆల్వేస్ రీడ్ అవర్ మైండ్. మన మైండ్ రీడ్ చేస్తుంది, మన హృదయాన్ని కాదు. మనం ఎప్పుడైతే మన మనస్సులో బలహీనులం అవుతామో వస్తుంది, ఒక ఆలోచన తీసుకొని వస్తుంది, మైండ్లో ఒక థాట్ తీసుకొస్తుంది. రేపు ఏమవుతుందో అనగానే మనము నిజమే ఏమవుతుందో అని చెప్పేసి మన హృదయంలో కూడా దిగులుగా ఉన్నదంటే అది నీ హృదయం, నీ మైండ్ని ఏం చేస్తుందంటే ట్విస్ట్ చేసి ఆ భయాందల లోపలికి తీసుకొని వెళ్తుంది. తీసుకొని వెళ్ళి భయము, దిగులు, వణుకు, జడియడము, వనకడం మొదలవుతుంది. ఈ భయమును తీసుకొని వస్తుంది.
హల్లెలూయా. ఎప్పుడంట? రాత్రి వేళ. రాత్రి వేళన భయం కలుగుతుంది, అందుకే నిద్ర పట్టదు చాలా మంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సఫరింగ్ విత్ ల్యాక్ ఆఫ్ స్లీప్. ఆ స్లీప్ లేకుండా ఇబ్బంది పడుతుంటారు, ఎందుకంటే ఇది అపవాది వేసేటువంటి బాణాలు. తర్వాత పగటి వేళ ఎగురు బాణమునకై, ఈ పగలు కూడా దాడి చేస్తుంది. ఏ బాణాలు? అగ్ని బాణాలను వేస్తుంది. ఈ అగ్ని బాణాలను మనం ఎదిరించాలంటే విశ్వాసం అనే డాలు లేకపోతే ఆ యొక్క అగ్ని బాణాలను ఆర్పడము అసాధ్యం. హల్లెలూయా. అందుకనే సర్వాంగ కవచములో తప్పకుండా విశ్వాసం అనే డాలు ఉండాలి. హల్లెలూయా. కొన్ని రాజ్యాలలో కొంతమంది వాడినటువంటి కొన్ని ఇప్పుడు ఏన్షియంట్ ఆ యొక్క ఎక్విప్మెంట్ ని చూడవచ్చు. పురాతన కాలంలో వారు వాడినటువంటి ఆ యొక్క యుద్ధ సామాగ్రిని మనం చూడవచ్చు. కొంతమంది దగ్గర చిన్నవి ఉంటాయి, కొంతమంది దగ్గర పెద్దవి ఉంటాయి. హల్లెలూయా. వారి యొక్క శత్రు సామర్థ్యాన్ని బట్టి వారి యొక్క ఆయుధాలను వారు సమకూరుచుకుంటారు. అయితే ఇక్కడ ఈ యొక్క విశ్వాసి ధరించుకునేటువంటి డాలు యొక్క షీల్డ్ ఎలా ఉండాలంటే పూర్తిగా పెద్దదిగా ఉండాలి. హల్లెలూయా. అది లేపగలిగినంత ఉండాలి. అది ఎటైనా మూవ్ చేసేలాగా ఉండాలి. ఎందుకు అనంటే అపవాది ఎటు నుండి ఏ బాణం వేసినా మనము ఆ యొక్క డాలుతో దానిని ఆర్పివేయాలి. హల్లెలూయా. ఎక్కడ? నీకు తగలక ముందే విశ్వాసం అనే డాలుతో ఆర్పివేయాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ పగటి వేళ బాణాలను కూడా వేస్తుంది. కాబట్టి పగటి వేళ వేసిన, రాత్రి వేళ వేసిన, ఎలాంటి బాణమైన, ఎలాంటి అగ్ని బాణములనైనా ఆర్పడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. అది విశ్వాసం అనే డాలు పట్టుకొని. ఇప్పుడు రండి ఒక్కసారి. హల్లెలూయా. మరొకసారి చదువు 16వ వచనం, ఎఫెసీ 6:16. ఇవన్నీ గాక పట్టుకొచ్చాము. ఇక్కడ చూసినట్లయితే విశ్వాసం అని ఇవన్నీ గాక అంటే సర్వాంగ కవచంలో ఉన్నటువంటి ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా. తలకు శిరస్త్రాణం వేసుకోవాలి, ఈ యొక్క శరీరానికి నీతి అనే మైమరు తొడుక్కోవాలి, నడుముకు సత్యం అనే దట్టి కట్టుకోవాలి, కాళ్ళకు సువార్త వలనైనటువంటి సమాధానం అనే జోలును తొడుక్కోవాలి, అలాగే చేతిలో విశ్వాసం అనే డాలు, ఈ చేతిలో కుడి చేతిలో వాక్యం అనే ఆత్మ కట్టుకోవాలి. ఇవన్నీ ఉండాలి. అయితే ఇవన్నీ గాక, ఈ అన్నిటి గురించి చెప్పి ఇవన్నీ గాక. హల్లెలూయా. ఇవన్నీ గాక, ఇక్కడ ఉన్నటువంటి ఆయుధాలన్నీ గాక విశ్వాసం అనే డాలు చాలా ప్రాముఖ్యమైనదని ఇక్కడ చెప్తున్నాడు. ఏమని? ఇవన్నీ గాక విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. పట్టుకొని దానితో దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు. ఓకే, ఇప్పుడు విశ్వాసం గురించి మనం కొన్ని నిమిషాలు ధ్యానించుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువును విశ్వసించి మారు మనసు పొంది, ప్రభు నా కొరకే ఆ కలవరి శిలువలో నా పాపంలో కొరకే చనిపోయినాడు, సమాధి చేయబడి తిరిగి లేచినాడని ఎవరైతే హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటారో వారు రక్షింపబడతారు. వారిని ప్రభు ఏమంటాడంటే విశ్వాసులు అంటాడు. హల్లెలూయా. విశ్వాసులు అంటే అసలు విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసం అంటే ఏంటంటే ఇప్పుడు నువ్వు చూచుచున్న దానిని నమ్మడం విశ్వాసం కాదు. చైర్స్ ఉన్నాయి, ఇక్కడ మొబైల్ ఉంది, బైబుల్ ఉంది, చూసిన దాన్ని నమ్మడము విశ్వాసం కాదు. చూడని దానిని నమ్మడమే విశ్వాసం అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒక్కసారి చూడమ్మా, 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఇక్కడ చూసినట్లయితే విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. నిరీక్షణ అంటే ఇంకా కలగలేదు, ఎదురు చూస్తూ ఉన్నాం. ఎదురు చూసే దాన్ని నమ్మడమే విశ్వాసం అంటున్నారు. హల్లెలూయా. ఇప్పుడు మనం చూడలేదు ఒక అద్భుత కార్యాన్ని, మన ముందు కలగలేదు, కానీ అది కలిగిందని మనం దాన్ని చూడాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు గొప్పగా ఆశీర్వదించినాడంటే ఆశీర్వదించినాడనేది మనం చూడాలి. మన ఫ్యూచర్ ఆశీర్వాదాన్ని చూడాలి. హల్లెలూయా. అందుకనే ప్రభు చాలా వాక్యాలలో చెప్తాడు,
బలహీనుడు ఏమనాలంట? నేను బలవంతుని అని, బలహీనుని శక్తిహీనుని, నాకు శక్తి లేదు, బలం లేదు, ఆరోగ్యం లేదు, ఇది లేదు, అది లేదు అనకూడదు. అలా ఏమనాలి? ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ పవర్ఫుల్, ఐఎమ్ స్ట్రెంగ్తన్. నేను బలవంతుడను, నేను శక్తిమంతుడు, నేను ఆరోగ్యవంతుడు, నేను ఐశ్వర్యవంతుడను అని చెప్పేసి చెప్పాలి. హల్లెలూయా. ఆ చెప్పడం అనేది నీ విశ్వాసపు ఒప్పుకోలాగి ఉంటుంది. వి కన్ఫెస్ ద బ్లెస్సింగ్స్. మనం రాకముందే మనం వాటిని ఒప్పుకోవాలి, వాటిని చూడాలి. హల్లెలూయా. అది చూడడమే విశ్వాసం అంటున్నది. అలాగే అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఎప్పుడైతే నువ్వు అదృశ్యమైన ఇంకా కనబడలేదు, ఇంకా నీ దగ్గరికి రాలేదు, అద్భుత కార్యం జరగలేదు, కానీ జరిగిందని దాన్ని చూడాలి. హల్లెలూయా. మనం ఎప్పుడైతే చూస్తామో అది కలుగుతుంది. నీ విశ్వాసము ఆ యొక్క అదృశ్యమైన వాటిని దృశ్యమైన వాటిగా కలుగ చేస్తుంది. హల్లెలూయా. అదే విశ్వాసం అయింటున్నది. ఇంకా ఓకే, విశ్వాసం అయింటుంది. ఇంకా అక్కడే చూడము 6వ వచనం చూడండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను గదా. ఆయన దగ్గరికి వచ్చేవాడు ఏమని నమ్మాలంట? మనకు ఫలం ఇచ్చినాడు, మనం ప్రార్థన చేసిన వాటికి జవాబు ఇచ్చినాడని నమ్మాలి. హల్లెలూయా. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు నేను అందుకని చెప్తాను, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఒక ఎక్స్పెక్టేషన్ తో రావాలి. హల్లెలూయా. రావాలి అంతే. ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు ఈ రోజు ఒక అద్భుత కార్యం దేవుడు చేస్తున్నాడు. ఏదైతే నువ్వు ప్రార్థన చేసినావో ఆ ప్రార్థన ఫలితాన్ని నువ్వు పొందబోతున్నావు అని చెప్పేసి విశ్వాసముతో రావాలి. హల్లెలూయా. ప్రభు మన దగ్గరికి ఊరికే రాడు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములు చేత పట్టుకొని పరము నుండి మన దగ్గరికి దిగి వస్తాడు. హల్లెలూయా. నువ్వు విశ్వాసంతో ఇంటి దగ్గర నుంచి వెళ్ళి మనం విశ్వాసంతో అడుగులు వేస్తే మనం వచ్చినామనుకో, మన విశ్వాసాన్ని చూసి దేవుడు మనకు ఫలాన్ని అనుగ్రహించే దేవుడు అయింటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మంచిది. ఇంకా చూడండి, ఇక్కడ 12వ అధ్యాయం హెబ్రీ పత్రిక. అసలు ఈ విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసము ఒక ప్రొడ్యూసర్ ఎవరు? దీనిని విశ్వాసమును పుట్టించే వారు ఎవరు? ఒక్కసారి చూద్దాం. మొదటి వచనం చూడము, 12:1. ఇంత గొప్ప సాక్షి సమూహం. ఒక్క నిమిషం. ఇంత గొప్ప సాక్షి సమూహం అంటే 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరుల పట్టిక. విశ్వాసముతో పాత నిబంధన గ్రంథములో దేవుని యందు విశ్వాసం ఉంచి అనేకమైనటువంటి కార్యాలను పొందుకున్నటువంటి సాక్షులు ఉన్నారు. ఆ సాక్షుల సమూహము ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నదంటే, మనల్ని ఆవరించింది మనందరికీ తెలుసండి. అబ్రహాము ఎలాగూ దీవింపబడ్డాడు, దావీదు ఎలాగూ దీవింపబడ్డాడు, సొలొమోను ఎలాగూ దీవింపబడ్డారు, ఎలీషాలు, దానియేలు, వీరందరూ ఎలాగూ వారి యొక్క పరిస్థితిలో వారు దీవెనలు పొందినారు, ఆశీర్వాదములు పొందినారు, శత్రువుల మీద విజయాలు పొందినారు అనేది మనకందరికి తెలుసు. అదే మేఘం, అదే ఇన్ఫర్మేషన్. హల్లెలూయా. అది మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నది. అలాగే అనేక మందిని మనం పిలుస్తాం. ఇక్కడ ఎవరైనా అద్భుత కార్యం జరిగిన వాళ్ళు వచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్పమంటే ఆ సాక్ష్యము మనం వింటాం, విని మన మనసులో ఉంటుంది. మనకు అలాంటి సమస్య వచ్చినప్పుడు మన ఫలానా సిస్టర్, ఫలానా బ్రదర్కు దేవుడు అద్భుత కార్యం జరిగించినాడు కదా అని చెప్పేసి అది మనం మేఘం వలె ఆవరించి మనతో మాట్లాడుతుంది. హల్లెలూయా. అందుకే ఈ టెస్టిమోనీస్ అన్ని కూడా చెప్పాలి, సాక్ష్యాలు చెప్పాలని చెప్పేసి చెప్తాను. ఈ సాక్ష్యాలు, ఇంత గొప్ప సాక్ష్య సమూహం ఎలా ఉంది? మేఘము వలె మనలను ఆవరించి ఉన్నది. హల్లెలూయా. నెగిటివ్లు కాదు, వ్యతిరేకతలు కాదు. దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలు ఎలాగో జరిగినాయి, గతములో జరిగినాయి, బైబిల్లో జరిగినాయి, ఇప్పుడు జరుగుచున్నావనే మేఘము మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కిన పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచి. చాలా ఒక్కసారి ఇక్కడ చూడండి. విశ్వాసమునకు కర్త, హి ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ఫెయిత్. హల్లెలూయా.
ఈ విశ్వాసమును సృష్టించిందే దేవుడు. హల్లెలూయా. ఈ విశ్వాసం అనేది దేవుడు సృష్టించినటువంటి ఈ యొక్క కార్యమై ఉంటుంది. విశ్వాసమునకు కర్త అంటే కింద ఫుట్ నోట్లు ఏమున్నది? సేనాధిపతి అంటే. ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ఫెయిత్. ఈ యొక్క విశ్వాసమునకు కర్త ఏం చేస్తాడంటే నీకు విశ్వాసాన్ని ఇస్తాడు. కొంతమందికి కొన్ని మెజర్ తోనిస్తాడు, కొంతమందికి కొద్ది విశ్వాసం, కొంతమందికి అచంచలమైన విశ్వాసం, కొంతమందికి గొప్ప విశ్వాసము, కొంతమందికి కొండలను పెకిలించే విశ్వాసం. ఇలాగూ విశ్వాసంలో మెజర్స్ ఉంటాయి, అంటే ఆ విశ్వాసములో దాని కొలతలు ఉంటాయి. హల్లెలూయా. అలాగూ ఈ యొక్క విశ్వాసం ఇచ్చిన దేవుడు ఏం చేస్తాడంటే దానిని వారి వారి యొక్క పరిస్థితులకు అనుకూలంగా వారికి విశ్వాసాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు ఇస్తాడు? నీకు ఒక సమస్యను తీసుకొని వచ్చి అక్కడ పెట్టినప్పుడు ఈ సమస్యను జయించడానికి, దీని మీద మనము ఓవర్కమింగ్ పవర్ పొందడానికి, దీని మీద మనం విజయం పొందడానికి కావాల్సినటువంటి విశ్వాసాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే సమస్యలు అనేది ఒక భక్తుడు చెప్పినాడు, నాకు సమస్యలు తీసుకురా ప్రభు, తీసుకురా. ఎందుకు అనంటే ఆ సమస్యలను తీసుకొచ్చిన వాడు సమస్యలను ఎదిరించడానికి కావాల్సిన విశ్వాసాన్ని కూడా ఇస్తాడు. ఇక్కడ అందుకనే యేసు ప్రభుకి ఏమని పేరుంది? విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడు. హల్లెలూయా. ఆ విశ్వాసం వెనకంజ వేపించేవాడు కాదు. ఇక్కడ దావీదు వెళ్తున్నాడు, ఆ యొక్క గొలియాతుని చూసి అందరు నెగిటివ్ రాజుతో సహా అన్ని, నువ్వు బాలునివి, నీకు యుద్ధము తెలియదు, నీకు ఆయుధాలు తిప్పరాదు, నీకు ప్రావీణ్యము లేదు అని చెప్పేసి నెగిటివ్లు పలుకుతున్నారు. హల్లెలూయా. నెగిటివ్లు విశ్వాసము పలకదు. విశ్వాసము ధైర్యాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది. హల్లెలూయా. ఎవ్వరి మాట వినలేదు దావీదు, వినకుండా ముందుకు సాగిపోయినాడు. బాలుడే. హెల్మెట్ కానీ, అది ఒక శిరస్త్రాణము కానీ, ఆయుధాలు కానీ, కత్తులు కానీ, బల్లెలు కానీ, ఇవన్నీ ఏమీ పట్టుకొని పోలేదు. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడని యేసయ్య నాతో ఉన్నాడు, వీడెంత అని చెప్పేసి కోపంగా ఛాలెంజ్ చేసి ముందుకు అడిగేస్తాడు. హల్లెలూయా. కొనసాగిస్తాడు. ఏంటి దావీదుకున్న విశ్వాసం ఏంటిదంటే ఒక్కటే అంటాడు, జీవము గల ఇశ్రాయేలు దేవుని నువ్వు తిరస్కరించినావు కాబట్టి ఆయన నామంలో నీ మీదికి వస్తున్నావు అనగానే ఆ జీవం గల దేవుడు లేచి నిలబడి, అరే నా పేరు ఇంతమంది ముందు ఒప్పుకొని ఇంత ధైర్యంగా ముందుకు పోతున్నాడు అని చెప్పేసి దావీదుతో పాటు వచ్చినాడు. హల్లెలూయా. దావీదు దగ్గర ఏమున్నది? వడిసెల రాయి. వడిసెల ఒక రాయి ఉన్నది. ఆ వడిసెలలో రాయి పెట్టించి కొట్టినాడు. హల్లెలూయా. దేవుని దగ్గర, మన దగ్గర ఏమున్నదో చూస్తాడు. మీ దగ్గర ఏమున్నది దానితో కార్యం జరిగిస్తాడు దేవుడు. హల్లెలూయా. ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా, ఆ గొలియాతుని ఎలా చంపినాడు? వడిసెలలో రాయి పెట్టి కొట్టి విసిరినాడు. విసిరితే నుదురులో చూచింది. నుదురులో వచ్చినాక చావలేదని. హల్లెలూయా. నుదురులో తగిన తర్వాత చావలేదు. వాడికి నుదురులో తలగగానే వాడి కళ్ళు బయలు కానీ వెనకకు పడతారు చాలా మంది, కానీ ముందుకు పడ్డాడు. ముందుకు పడిన తర్వాత ఇమ్మీడియట్ గా దావీదు పరిగెత్తుకొని పోయి ఎవరి కత్తి తీసినాడు? గొలియాతు కత్తి తీసుకొని వాని కత్తినే తీసుకొని వాని తలను తెగ నరికినాడు. హల్లెలూయా. గాడ్ విల్ ప్రొవైడ్ ద ప్రొవిజన్. ఆ సమయంలో దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగు. ఇచ్చి ఒక అద్భుత కార్యం చేసి ఆ యొక్క బలవంతుడైనటువంటి గొలియాతును హతమార్చేలాగా చేసినాడు. దేవుడు మన విశ్వాసాన్ని కొనసాగిస్తాడు. హల్లెలూయా. ఈ విశ్వాసాన్ని కృంగ చేసేవాడు కాదు. ఇంకా చూడండి, ఈ కృంగ చేసేవాడు కాబట్టి ఎటు చూడాలి? ఒక విశ్వాసి యేసు వైపు చూడాలి. మన కన్నులు ఆయన వైపు ఉండాలి. ఎందరూ ఆయన వైపు చూచెదరో వారికి వెలుగు కలుగును. హల్లెలూయా. ఆయన వైపు చూస్తే వెలుగు కలుగుతుంది. ఆయన వైపే చూడాలి. హల్లెలూయా. పేతురు నడుస్తున్నాడు, సముద్రం మీద నడుస్తున్నాడు. ఎటు చూడట్లేదు, ప్రభు వైపే చూస్తున్నాడు. ప్రభు వైపు చూసినంతసేపు ఏమీ కాలేదు. ప్రభు వైపు నుంచి తన దృష్టిని అలల వైపు, సముద్రం వైపు తిప్పినాడు. ఏం తిప్పినాడు? తన కళ్ళను. నేను ఎక్కడ నడుస్తున్నాను ఏంటి? పక్కకి ఇటు చూస్తున్నాడు. చూసేసరికి సింక్ అయిపోతున్నాడు, మునిగిపోతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభువు నుండి మన దృష్టి పక్కకు తొలగిస్తుందో మనం మునిగిపోతాం. మన ప్రభు ప్రేమమయుడు. అలాగే మునిగిపోతూ కూడా పేతురు ఏమని ప్రార్థన చేసినాడు? ప్రభువా
నన్ను రక్షించు, గాడ్ హెల్ప్ మీ అనగా ఇమ్మీడియట్ గా తన చేయి పట్టుకొని లేపినాడు. హల్లెలూయా. ఆయన వైపు చూసినంతసేపు మునగలేదు. అందుకని ఈ విశ్వాసంలో కాక దాన్ని కొనసాగించే యేసు వైపు చూచుచు మన పందె రంగములు, హల్లెలూయా, మన బ్యాటిల్ ఏంటి, మన యుద్ధం ఏమై ఉన్నది, మనం ముందు ఉన్నటువంటి యుద్ధంలో ముందుకే సాగాలి. చూడము ఒక్కసారి దాని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదు. ఇక్కడ చాలా ఇక్కడ ఓపికతో పరిగెత్తుదు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి ఒలింపిక్స్ గేమ్స్ లో కానీ ఇంకా అనేక రకాల గేమ్స్ స్పోర్ట్స్ ఉన్నాయి కదా. ఈ స్పోర్ట్స్ లో ఓపికతో పరిగెట్టరు వాళ్ళు. హల్లెలూయా. ఓపికతో పరిగెట్టదు. నేనే విజయం పొందాలి, నేనే ఫస్ట్ రావాలి, నేనే ప్రపంచ రికార్డులను తారుమారు చెయ్యాలి అనేటువంటి పట్టుదలతో ముందుకు పరిగెడతారు. హల్లెలూయా. కానీ ఇక్కడ విశ్వాసులకు అలాంటి పరుగు పందెం కాదు. విశ్వాసులకు యేసు ప్రభు ఇచ్చేటువంటి పరుగు పందెం ఏంటంటే నువ్వు ముందుకు సాగాలి. నువ్వు మెల్లగా ఉరికినా నీ యొక్క పందెంలో ముందుకు సాగాలి. ముందుకు సాగినప్పుడు ఏమవుతుందంట, ముందుకు పరిగెత్తుదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై నిర్లక్ష్య పెట్టి సహించి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆల్రెడీ యేసు ప్రభు అక్కడ తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై. నువ్వేమి పరిగెత్తి సింహాసనం మీద కూర్చుంటే అవసరం లేదు. కానీ నువ్వు పరిగెత్తాలి, మెల్లగానైనా ఆ సింహాసనం దగ్గరికి పరిగెత్తాలి. హల్లెలూయా. అటు ఇటు అటు ఎట్టాల్సి నువ్వు బ్రేక్ వాక్ చేసినా వెళ్ళొచ్చు, స్లోగా రన్నింగ్ చేస్తాను. పరిగెత్తుకొని పోయే మధ్యలో పడి వెళ్ళాలనేది చెప్పట్లేదు. కానీ నీ పందెంలో ముందుకే సాగాలి, ముందుకే పరిగెత్తాలి. నీ గమ్యమైనటువంటి ఆ యొక్క క్రీస్తు సింహాసనం దగ్గరికి చేరేలాగున మనం పరిగెత్తాలని ప్రభు యొక్క వాక్యం తెలియజేస్తుంది. దానికి కావాల్సిన శక్తిని ఇస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు కూడా నేను 1986లో మాది మంచిర్యాల ప్రాంతం. అప్పుడు సింగరేణి కాలనీస్ లో జాబ్స్ ఇస్తారు. ఎలా ఇస్తారంటే మా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో వారు అప్లై చేసుకున్న తర్వాత ఆ కాల్ లెటర్ ఇస్తారు. రన్నింగ్ చేయాలి, 6 కిలోమీటర్స్ రన్నింగ్ చేయాలి. రన్నింగ్ చేస్తే అక్కడ ఎవరైతే రన్నింగ్ చేస్తారో కొంతమంది అంటే వారికి నంబర్ పెట్టుకొని నంబర్ వరకు ఆపేస్తారు. అయితే నేను ఫస్ట్ టైం రన్నింగ్ చేసేటప్పుడు అందరూ అన్నారు కదా, త్వరగా పరిగెత్తకూడదు, బాగా స్పీడ్గా పరిగెత్తి మధ్యలో అందరు పడిపోతున్నారు కాబట్టి బాగా స్పీడ్గా త్వరగా పరిగెత్తి పడిపోకూడదు, మెల్లగా పరిగెత్తారు అంటే అందరి మాటలు అన్నాను. నన్ను ఏం చేసినాను, మెల్లగా పరిగెత్తి నేను అక్కడికి వెళ్ళేసరికి నా ముందు ఇంకొక 10-15 మంది ఉన్నారు. అప్పటికి గేట్ క్లోజ్ చేసినాను. అయ్యో నేను అనుకున్నాను, అందరి మాటలు విన్నాను కదా, విని జాబ్ రాకుండా వెళ్ళిపోయింది అని చెప్పేసి అనుకున్న తర్వాత మళ్ళీ దేవుని కృపతో 88వ సంవత్సరంలో మళ్ళీ కాల్ లెటర్ వచ్చిన తర్వాత అప్పుడు ఎవరి మాట ఏం లేని, గమ్యస్థానం ఎక్కడుందో నాకు తెలుసు, ఎలా పరిగెత్తాలో నాకు తెలుసు. ఆల్రెడీ ఒకసారి నేను ఆ పరుగు పందెంలో పరిగెత్తాను కదా అని చెప్పేసి నా ఓపికలో నేను ఎలా పరిగెత్తాలి ఏంటిదని చెప్పేసి నా ఆలోచన ప్రకారం వెళ్ళాను. నాకు గమ్యానికి చేరాను, ఉద్యోగం సంపాదించాను. హల్లెలూయా. మనం గమ్యానికి చేరామా లేదా అనేది ప్రభు చూస్తాడు. హల్లెలూయా. మధ్యలో పడిపోవడానికో వెనుకకు తిరిగి మళ్ళీ పోవడానికో కాదు, మనకు విశ్వాసం ఇచ్చేది. మన విశ్వాసం అనే పరుగు పందెంలో మనం ముందుకు పరిగెత్తాలి. దేవుని యొక్క ఆలోచన అవుతుంది. ఆలోచనలో మనము ఆయన యేసు ప్రభు ఎలాగో ఆ యొక్క సింహాసనాన్ని అధిరోహించినాడో మనం కూడా దానిని అధిరోహించడానికి మనం వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈ యొక్క విశ్వాసం చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది. హల్లెలూయా. ఓకే, విశ్వాసముతోనే సమస్తమైంది. ఒక్కసారి చూడండి రోమపత్రిక 10:17. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. మనము లోకంలో వింటున్నప్పుడు నేను విన్నాను ఫస్ట్ టైం, లోకపు మాటలు వింటే ఫెయిల్ అయిపోయింది. మనం కూడా అలాగే లోకపు మాటలు కాదు,
మనకి ఏదైనా సమస్య వచ్చినా ఏ విషయంలో అయినా లోకంలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కాకుండా విశ్వాసపు మాటలు వినాలి. హల్లెలూయా. వినుట వలన విశ్వాసము కలుగును. మనకు విశ్వాసము కలిగేటువంటి మాటలను వినాలి. హల్లెలూయా. ఎవరికైనా చిన్న కంతి కలిగింది, ఆ కంతి కలగంగానే ఈ కంతి మా ఇంటి వెనకాల ఇలాగైంది, పక్కన ఇట్లయింది, హాస్పిటల్ ఎలా అయింది, అలా అన్ని నెగిటివ్లే వస్తాయి. ఏం కాదు, హల్లెలూయా. ఏమి కాదు అని చెప్పి ధైర్యం చెప్పాలి. ధైర్యం చెప్పి దేవుని గురించి చెప్పాలి. యేసు ప్రభు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదమ్మా, ఏమి భయపడదు. అది క్యాన్సర్ కానీ, కంతి కానీ, ట్యూమర్ కానీ ఏదైనా దేవుడు స్వస్థపరుస్తాడు అని చెప్పేసి చెప్పాలి. హల్లెలూయా. అది విశ్వాసం. అలాంటి మాటలు వినాలి. నిన్ను విశ్వాసములో నుండి పడగొట్టేటువంటి మాటలను వినకూడదు. ఆ మాటలు నేను కొలాప్స్ చేస్తాయి. మనం వాళ్ళకి కొలాప్స్ కాకూడదు. అందుకని ప్రభువుని అడగాలి, ప్రభు నాకు విశ్వాసంలో దయచేయ ప్రభు అని చెప్పేసి అడగాలి. ఇక్కడ వినుట వలన విశ్వాసం కలుగును. వినుట దేని గురించి వినాలంట? క్రీస్తును గురించిన మాట వలన. క్రీస్తును గురించిన మాట. క్రీస్తును గురించిన మాట అంటే ఏంటి? క్రీస్తు అనగా అభిషిక్తుడు. యేసు ప్రభు కల్వరి శిలువను, లోకంలో ఉన్న శ్రమలను, మరణాన్ని, సమాధిని సమస్తమును గెలిచి తిరిగి లేచి క్రీస్తుగా ఆ యొక్క తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడు అయినాడు. అన్నిటినీ జయించినాడు. ఆ క్రీస్తును గురించి వినాలి. హల్లెలూయా. ఈజ్ అ మోర్ దెన్ కాంకరర్. మోర్ దెన్ కాంకరర్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని మనం వినడం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. విశ్వాస సహితమైనటువంటి, విశ్వాసం లేనటువంటి కాదు, విశ్వాసంతో కూడినటువంటి మాటలను వినాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే. ఈ మాటలు వినకపోతే, విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టంగా ఉండలేదు. దేవునికి ఇష్టంగా ఉండలేదు. నీకు విశ్వాసం ఉంటే ఎంత ధైర్యంగా ఉంటామంటే, విశ్వసించువాడు కలవరపడు. హల్లెలూయా. ఒకసారి చూడము, యెషయా 28:16. ప్రభువగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, సియోనులో నేనే ఆయన పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన రాయి, చలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది. విశ్వసించువాడు ఎవరండి? విశ్వసించువాడు కలవరపడడు. విశ్వసించువాడు, విశ్వాసం ఉంచువాడు కలవరపడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రభువు నందు విశ్వాసం ఉంచుతున్నాడు. ప్రభువు నందు విశ్వాసం ఉంచితే కలవరపడేది ఏమీ అవసరం లేదు. హల్లెలూయా. ఇక విశ్వసించువాడు సిగ్గుపడడు అంట. సిగ్గు నొందడు అని చెప్పేసి మొదటి పేతురు 2:6. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రమును మరొకసారి చదవండి. ఆయన ఏంటంటే యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడని పేతురు భక్తుడు తన జీవితం అంతా చూసినాడు యేసు ప్రభువును, ప్రభు యొక్క కార్యాలను. ఇప్పుడు యేసు ప్రభు లేడు ఈ యొక్క పత్రిక రాసినప్పుడు, కానీ ఆయన కంక్లూడెడ్గా చెప్తున్నాడు, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపడడు. హల్లెలూయా. సిగ్గుపడడు, కలవరపడడు, భయపడడు, దిగులు పడడు, చింతపడడు. హల్లెలూయా. అది యేసు ప్రభు ఇచ్చే ధైర్యమై ఉంటున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు భయపెట్టేవాడు కాదు. మనం సంఘానికి వచ్చి సమాచారములు విని, ప్రసంగాలు విని భయపడితే వ్యర్థమే. మనం భయపడకుండా మనం ధైర్యము కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సిగ్గుపడడు అంట. విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవుస్తుంది. మంచిది. ఈ యొక్క సమయంలో మనం కొంతమందిని చూద్దాం. అబ్రహామును చూడండి ఒక్కసారి. అబ్రహామును ఆదికాండము 15వ అధ్యాయం. విశ్వాసులకు తండ్రి అని దేవుడే చెప్తున్నాడు. అయితే విశ్వాసులకు తండ్రి
ఎలా అయినాడు ఒక్కసారి చూద్దాం. మనం మొదటి వచనం చూడము 15వ అధ్యాయం. ఇది జరిగిన తర్వాత హ్మ్. యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము. చాలా ఇక్కడ చూసినట్లయితే భయపడకుము, నేను నీకు కేడము. కేడం అంటే కాపుదల. హల్లెలూయా. కోట, కాపుదల. ఆయన షీల్డ్, ఇంగ్లీష్లో షీల్డ్ అంటారు. హల్లెలూయా. ఆయన మనకు రక్షణ కవచంగా ఉన్నాడు. కాబట్టి నువ్వేమి భయపడకు అని చెప్పేసి అబ్రహాంకు చెప్పినాడు. అబ్రహాంకు చెప్పి ఆయన్ను బలపరిచి ధైర్యపరిచి ఏమంటున్నాడంటే చివరికి నీ కుమారుడైనటువంటి ఇస్సాకును నాకు బలి అర్పించు అని చెప్పేసి అంటాడు. అంటే అబ్రహాము వెనక తీసినాడా? తీయలేదు. హల్లెలూయా. తీయకుండా ఏం చేస్తున్నాడు? అక్కడ నేను ఇంకా చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనికి అర్పించమని చెప్పాను. దహన బలిగా అర్పించమని చెప్పినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి ఏం చేస్తున్నాడు? తన కుమారుని ఇద్దరు దాసులను తీసుకుని ఆ మోరియా పర్వతానికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఇద్దరు దాసులు కింద ఉంచి కుమారుని తీసుకుని ఆ కొండ మీదికి వెళ్ళినాడు. వెళ్ళి అక్కడ ఆ యొక్క బలిపీఠమును పేర్చి తన కుమారుని బంధించి ఆ బలిపీఠము మీద పెట్టి అప్పుడు కత్తి తీసి పైకి లేపినాడు. ఈ కత్తి పైకి లేపేంత వరకు కూడా, లేపినాక కూడా ఆయన మనసులో ఏమున్నదంటే దేవుడికి చెప్పాడు నేను చేయాలంటే. అలా ఎలాంటి నెగిటివ్ లేదు. కత్తి లేపినాక దేవుడు పిలుస్తాడేమో అనే అనుమానం కూడా లేదు. హల్లెలూయా. ఎందుకంటే మన ప్రభు హృదయ అంతరంగములను పరిశోధించి పరీక్షించే దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎలాంటి అనుమానం లేకుండా, అపనమ్మకం లేకుండా ఆ యొక్క తన కుమారుని ఆల్రెడీ బలి అర్పించినాడు. తన మనసులో బలి అర్పించే సమయంలో అప్పుడు ప్రభు అంటున్నాడు, అబ్రామా ఆగు, దీనిని బట్టి నేను తెలుసుకున్నాను నీవు నా మాటకు లోబడతావా. హల్లెలూయా. అందుకని ఆయనకి ఏం చేసినాడు? విశ్వాసులకు తండ్రి అని చెప్పేసి ఆయనకు నామకరణం చేసినాడు. ఒక్కసారి ఇంకా లోతుగా చూద్దాం అబ్రహాము ఎలాగో విశ్వాసులకు తండ్రి అయినాడని. మనము హెబ్రీ పత్రికలో చూద్దాం. విశ్వాసులకు తండ్రి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చూద్దాం. హల్లెలూయా. 24వ అధ్యాయం 11వ అధ్యాయం. చూడండి 24. ఇక్కడ మోషే పెద్దవాడైనప్పుడు. ఓకే, ఇక 8వ వచనం చదవండి. పిలువబడినప్పుడు దేనిని బట్టండి? ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. కొన్ని వచనాలను మీకు చూపిస్తే వారు దేనిని బట్టి దేవునికి ఇష్టలుగా అవుతున్నారు, దేనిని వెంబడించినారు చూద్దాం. అబ్రహాము పిలువబడినప్పుడు దేనిని బట్టండి? విశ్వాసమును బట్టి లోబడి తాను స్వాస్థ్యంగా పొందనయున్న మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళాను. అది ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ప్రభు అన్నాడు నువ్వు లేచి నడు అని చెప్పేసాను. నువ్వు లేచి నడు అంటే నడుస్తాం. అలా ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. మనం కూడా అడుగుతాం ఎక్కడికి వెళ్ళాలి, ఏ డిస్ట్రిక్ట్కి వెళ్ళాలి, ఏ స్టేట్కి వెళ్ళాలి, ఏ కంట్రీకి వెళ్ళాలి అని చెప్పేసి అన్ని ఆరాలు తీస్తాం. అక్కడికి వెళ్తే నాకు అన్ని బాగుంటాయా, నాకు చర్చ్ ఉంటుందా, నాకు కాంగ్రిగేషన్ ఉంటుందా, నేను అక్కడ వాక్యం చెప్తే ఎవరు ఏమన్నారా, ఇవన్నీ ప్రూఫ్లు అడుగుతాం. కానీ ఇక్కడ అబ్రహాము అలాగే ఏమి అడగడం లేదు. ఏమంటున్నాడు? నువ్వు వెళ్ళు అనగానే ఎక్కడికి అనేది అడగకుండా ఏం చేస్తున్నాడు? బయలుదేరుతున్నాడు. నమ్మినాడు అంత. దేవుడు పిలిచినాడు, వెళ్ళమన్నాడు, వెళ్తున్నాడు. మనం ఆది కాండంలో చూడవచ్చు, దేశం నుండి ఇంకొక దేశానికి బయలుదేరుతున్నాడు. అలాగే వేరే దేశానికి బయలుదేరుతున్నాడు. అలాంటి విశ్వాసము కావాలని చెప్పేసి దేవుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి
ఆ పిలుపునకు, దేవుని యొక్క పిలుపునకు లోపడాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. మంచిది. ఇంకా చూద్దాం, చూడండి 24వ వచనంలో మోషే ఎలాగూ దేనిని బట్టి, మోషే పెద్దవాడైనప్పుడు దేనిని బట్టి అమ్మా, ఇక్కడ కూడా అబ్రహాం విశ్వాసమును బట్టి, ఇక్కడ మోషే కూడా విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో మేలని యోచించి ఐగుప్తులో ఉన్నటువంటి అతి శ్రేష్టమైన దీవెనలన్నీ అన్ని ఆయన కలుగుతాయి. అన్నిటికీ అర్హుడు. ఆ అర్హుడు కానీ ఈ యొక్క మోషే ఏం చేస్తున్నాడంటే, ఈ యొక్క గొప్ప స్థానంలో ఉండడం నాకు అవసరం లేదు. ఏమంటున్నాడు? జాగ్రత్త చదువుతా, అర్థమవుతుంది. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని అనుభవించడం కంటే యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకోలేదు. హల్లెలూయా. ఈ ఫరో కుమార్తె గాని ఉండడానికి అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ భూమి మీద ఎందుకు మోషే ఇంత గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నాడని మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే మోషేని దేవుడు ఆ యొక్క సీనాయి పర్వతం మీదకి నడిపించాడు. రా 40 రోజులు నా దగ్గరికి రా అని చెప్పేసి సీనాయి పర్వతం మీదకి ప్రభు వచ్చినాడు. ప్రభు వచ్చిన తర్వాత మోషే కూడా పిలిచినాడు. మోషే అక్కడ పరలోక రాజ్యం ఎలా ఉంటుందో చూపిస్తుంది. హల్లెలూయా. ఆ 40 రోజులు స్పష్టంగా చూస్తున్నాడు. పరలోకంలో ఉన్న దేవాలయంలో చూస్తున్నాడు, ప్రత్యక్ష గుడారాన్ని చూస్తున్నాడు, దాని మహిమను చూస్తున్నాడు, తేజో మహిమను చూస్తున్నాడు. ఇవన్నీ చూస్తున్నాడు. చూసి ఇంత గొప్పది నా కొరకు ప్రభువు సిద్ధపరిచినాడు. హల్లెలూయా. నింద కానీ ఇంకేమైనా పర్వాలేదు, నేను భరిస్తాను. ఈ యొక్క ఫరో కుమార్తె కుమారునిగా ఉండడం కంటే అక్కడిది పరమందున్నటువంటి ఆ యొక్క శ్రేష్టమైన దీవెన నాకు కావాలి, ఆ రాజ్యమునకు నేను వారసులు కావాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడు. హల్లెలూయా. అది చూడకపోతే, అది ఎలా చూసినాడు అని అంటే విశ్వాసముతో చూసినాడు. అందుకని మోషే తిరస్కరించినాడు. ఈ లోక భాగ్యములు, ఈ యొక్క ఐగుప్తు ధనాన్ని అనుభవించే దానికంటే నింద అనుభవిస్తే చాలు, ప్రభు కొరకు నింద అనుభవిస్తే చాలు. కానీ ఆ యొక్క పట్టణంలోనికి, ఆ పరలోక పట్టణంలోనికి నేను ప్రవేశించాలని చెప్పేసి అనేకమైనటువంటి నిందలను భరించినాడు. హల్లెలూయా. ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఇంకా చదవండి. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచునట్లు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. ఇక్కడ చూడండి, విశ్వాసమును బట్టి అదృశ్యమైన వారిని చూచునట్టు అదృశ్యుడైనటువంటి ప్రభువును చూచు స్థిరబుద్ధి, ప్రభువునే చూడాలి, ప్రభువుతోనే ఉండాలి అని ఒక ఏకాగ్రత, స్థిర బుద్ధి, హల్లెలూయా, స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకొని ఏం చేస్తున్నాడు? రాజాగ్రహమునకు, అంటే రాజు యొక్క ఆగ్రహానికి, రాజు మరణానికి మరణం అనే శాసనం ఉన్నది కాబట్టి పారిపోయినాడు. హల్లెలూయా. ఈ మరణాన్ని తప్పించుకుంటాను కానీ ఆ యొక్క పరలోకంలో వదిలిపెట్టాడు. దేవుడిచ్చే అనుగ్రహం కావాలి. దేవుడిచ్చేటువంటి ఆ యొక్క గొప్ప పట్టణంలోనికి నేను ప్రవేశించాలని చెప్పేసి స్థిరమైన బుద్ధి గలవాడే రాజ్యాగ్రహానికి కూడా భయపడకుండా పారిపోయినట్టుగా మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇలాగే మనం చూసినట్లయితే విశ్వాసమును బట్టి ఆ యొక్క మోషే ఆ యొక్క పట్టణాన్ని చూసినాడు, ముందే చూసినాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా పరలోకాన్ని పట్టణాన్ని చూసినారంటే మనం వెకిలిగా నమ్ముతాం, కానీ చూపిస్తున్నాడు కొంతమందికి. నేను ఒక 10 సంవత్సరాలు పైన అవుతుంది ఒక పుస్తకం చదివినాను, చిన్న పుస్తకం. ఆశ్చర్యం కలిగింది. ఒక సహోదరికి పరలోకానికి దాదాపు 40-50 సార్లు ప్రభు తీసుకొని వెళ్ళినాడు. అది తెలుగులో కూడా ప్రింట్ అయింది, తెలుగులోనే చదివినాను. పరలోకము నిజమని ఏదో టైటిల్ ఉంది.
వాస్తవం అనే ఒక టైటిల్ ఉంది. చాలా మంచి పుస్తకం. దాన్ని నేను 2-3 సార్లు చదివాను. అయితే ప్రతిరోజు ప్రభు ఆమెను ఆ యొక్క దర్శనంలో తీసుకొని వెళ్తున్నాడు. పరలోకంలో అన్ని చూపిస్తున్నాడు. ఆ యొక్క నరకాన్ని కూడా చూపించాడు. ఇవన్నీ రాయి నా కుమార్తె అని చెప్పేసి దేవుని యొక్క కృప అనేక మందికి అంత్య దినములలో బయలుపరచబడుతుంది. హల్లెలూయా. మనం దేనిని తిరస్కరించడానికి లేదు. ప్రభువు ఎప్పుడు ఎవరితో మాట్లాడతాడో, ఎవరికి తన యొక్క మర్మాలను, తన యొక్క ఆలోచనలు బయలుపరుస్తాడో మనకు తెలియదు. దేనిని మనం వ్యతిరేకించకూడదు. హల్లెలూయా. వెళ్ళాలి మనం కూడా ప్రభు దగ్గరికి వెళ్ళి అడగాలి, అయ్యా నాకు చూపించయ్యా. హల్లెలూయా. చూపిస్తాడు అంతే. అడుగుడి మీకు ఇవ్వబడును. హల్లెలూయా. ఇస్తాడంతే. ఆశ గల ప్రాణం ఆయన తృప్తి పరిచే దేవుడు అయి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మోషే చూసినాడు, చూసి అది కావాలి, ఈ ఐగుప్తు రాజుగా ఉండడానికో ఆ ఫరో కుమార్తె యొక్క కుమారునిగా ఉండడం నాకు గొప్ప భాగ్యం కాదు, గొప్ప భాగ్యమైనది పరలోకమందున్నదని చెప్పి విశ్వాసముతో ఆ యొక్క లోక సంబంధమైనటువంటి ఆ యొక్క వాటిని వదిలిపెట్టినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే విశ్వాసంతో ఇంకేం జరుగుతుందో చూడండి. 29వ వచనం. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయి. ఇక్కడ చూడండి, విశ్వాసమును బట్టి వారు నడుచుకున్నారు. మోషే ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఈ 6 లక్షల మందిని నా వెంట పంపించినావు, ముందు ఎర్ర సముద్రం ఉన్నది, వెనక శత్రువులు ఉన్నారు, ఇటువైపు ఏమో అరణ్యం ఉన్నది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, వీళ్ళు రాళ్ళు రువి నన్ను చంపేలాగున్నారని ప్రభుకు ప్రార్థన చేస్తే ప్రభు అంటాడు, నువ్వు నీ చేతిలో ఏమున్నది, కర్రను సముద్రం వైపు చాపు అన్నాడు. విశ్వాసముతో చాపు. హల్లెలూయా. ఆ కర్రతోనే అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించినాడు. కానీ ఆ కర్ర గురించి మర్చిపోయినాడు. చివరికి ప్రభువు గుర్తు చేస్తాడు, నీ చేతిలో ఏమున్నదంటే కర్ర, ఆ కర్రను సముద్రం వైపు చాపు అన్నప్పుడు చాపినాడు. దేనిని బట్టి చాపినాడు? విశ్వాసముతో. హల్లెలూయా. విశ్వాసముతో ఆ యొక్క కర్రను సముద్రం వైపు చాపితే ఏం జరిగింది చూడండి. సముద్రము నడిచిపోయింది. ఆరిన నేలగా చేసినాడు. విశ్వాసం ఎంత ప్రాముఖ్యమైనది అక్కడే ఉన్నది చూడండి. చూడండి, ఇంకా ఐగుప్తీయులు ఎలాగో ఆ యొక్క ఆరిన నేల మీద నడవ చూచి మునిగిపోయారు. ఎందుకు అనంటే ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలకేమో విశ్వాసం ఉన్నది, ఐగుప్తీయులకు విశ్వాసం. ద ల్యాక్ ఆఫ్ ఫెయిత్. హల్లెలూయా. విశ్వాసం లేకపోతే మునిగిపోవడం. పేతురు కూడా విశ్వాసం లేకుండా అటు ఇటు చూసినాడు, మునిగిపోతున్నాడు. విశ్వాసం వైపు చూసినప్పుడు నడుచుకుంటూ పోతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలేమో నడుచుకుంటూ ఆరిన నేల మీద వెళ్తున్నారు, ఐగుప్తులు వచ్చినారు, మేము వాళ్ళగానే నడుస్తాం అనుకుంటున్నారు కదా. అక్కడ ఏం మిస్ అయింది? విశ్వాసము మిస్ అయింది. హల్లెలూయా. వారు విశ్వాసం లేకుండా నడిచినారు కాబట్టి మునిగిపోయినారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా చూడండి, విశ్వాసమును బట్టి 7 దినముల వరకు తర్వాత ఎరికో గోడలు కూలేరు. 7 రోజులు తిరిగినారు, ఏమి చేయలేదు. నోరు మూసుకొని వెళ్ళాలి, ప్రసంగం చేయాలి. అయితే నోరు మూసుకొని అస్సలు ఏమి మాట్లాడకూడదు. వారి స్వరము కానీ మూలుగు కూడా బయటకు రాదు అని చెప్పేసి అంటారు కదా. మూలుకుంటూ రోగుతూ అనుకుంటా పోతాం. అలా కూడా సైలెంట్ గా ఉన్నారు. అయితే ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల గురించి ఈ యొక్క ఎరుకో దేశ ప్రజలందరూ కూడా వింటున్నారు. వీరు మహా రాజులను రాజ్యాలను జయించి వచ్చినారు. వీరు వచ్చి ఏం చేస్తున్నారు? మా కోట గోడల చుట్టూ మా చుట్టూ తిరుగుతున్నారు అని చెప్పేసి వారు ఏమో సైలెంట్ ఉంటారు. సైలెంట్ ఏముండదు. అలాగే ఆ కోట గోడలలోనే వారి నివాసాలు ఉంటాయి. సైన్యం దాని చుట్టూ వేసుకుంటారు. అయితే ఆ కోట గోడల నుంచి వారు చూస్తూ సైలెంట్గా ఉంటారా? వీరంత మందిని హతమార్చి మా దగ్గరకు వచ్చినారు, వీరిని మామూలు ఏం చేస్తారని ప్రాణ భయంతో వారు ఏం చేస్తున్నారంటే వారి మీద ఉమ్ముతున్నారు. ఎన్నో రకాలైనటువంటి వ్యతిరేకమైన క్రియలు చేస్తున్నారు. అయితే వీరేం చేయాలి? నోరు మూసుకొని సైలెంట్. ఒకసారి కూడా మా మాట యెహోషువ గ్రంథం
యెహోషువ గ్రంథం ఆ మాట చూపిస్తాం. చాలా ఫన్నీగా ఉంటాయి కానీ చాలా హల్లెలూయా. 6వ అధ్యాయం 10వ వచనం. మరియు యెహోషువ మీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పు దినము వరకు మీరు కేకలు వేయదు. నేను చెప్పే దినము వరకు ఎన్ని రోజులైతే అన్ని రోజులు కేకలు వేయొద్దు అని చెప్పేసి చెప్తున్నాను. చెప్పి మీ కంఠధ్వని అని కూడా కంఠం నుంచి వచ్చేటువంటి వాయిస్ కూడా రావద్దు. కంఠధ్వని కూడా వినబడనియవద్దు. మీ నోట నుండి ఏ ధ్వని రావద్దు. ఇక్కడ ఏ ధ్వని కూడా రాదు. అయితే మీరు 7 రోజులు తిరుగుతుంటే వారు ఏం చేస్తున్నారు? అన్ని పాడైపోయినది, చెత్త చెదారము, బూతులు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టుగా ఆ యొక్క ఎరుక ప్రజలు ప్రవర్తిస్తూ వెళ్తున్నారు. ఎంత కోపం ఉంటుంది చెప్పండి. 7 రోజులు వారి యొక్క హృదయం ఏంటి? ఇక మొత్తం పెద్ద వెలుగుగా ఉబ్బినట్టు ఉబ్బవచ్చు. 7వ రోజు ఎప్పుడైతే కేకలు వేయడానికి బూదినారో ఇంకా అప్పుడు వారు అరుస్తున్నారు. వారి హృదయంలో ఉన్నటువంటి ఆ బెలును పగిలిపోయి కేకలు వేస్తున్నారు. కేకలు వేస్తే ఎరుకో కోటలు కూర్చుంటాయి. దేవునికి మహిమ కలుగుతుంది. విశ్వాసంతో వారు అప్పుడు కేకలు వేస్తున్నారు. కేకలు వేసినప్పుడు ఆ కోట గోడలన్నీ కూడా కూలిపోయినట్టుగా చూడవచ్చు. మొత్తం కోట గోడలన్నీ కూలిపోయాయి. కానీ ఒక్కటే ఏంటిది? రాహబు అనేటువంటి ఆ యొక్క స్త్రీ నివాసం అసలు ఏమాత్రం కొలాప్స్ కాలేదు. ఎందుకంటే రాహబు ఈ యొక్క వేగుల వారికి ఏం చేసింది? సహాయం చేసింది. ఆ ఎరుకో కోటలు గూర్లేను విశ్వాసమును బట్టి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. విశ్వాసమును బట్టి రాహబను వేశ్య సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయేను. అవిధేయులు అంటే ఇది ఎరుకో ప్రజలు. వారు అవిధేయులుగా ఉన్నారు దేవునికి, అందుకనే వారు నశించిపోయినారు. కానీ విశ్వాసమును బట్టి ఎవరండి? రాహబను వేశ్య. దేవుడు కృప చూపించే దేవుడు అయిపోతున్నాడు. మనం విశ్వాసముతో ముందుకు వెళ్ళినప్పుడు, ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పకుండా అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. విశ్వాసం దేవునికి స్తోత్రం కలుగును. నూతన నిబంధనలు కూడా ఇంకా చూడండి విశ్వాసం ద్వారా ఏం జరిగింది. ఇంకా ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు వివరించుటకు సమయము చాలు. దీని ద్వారా ఈ లిస్ట్ అంతా ఈ 11వ అధ్యాయంలో పాత నిబంధనలో ఉన్న భక్తులందరూ రాయబడిన వారు, రాయబడకుండా ఉన్నవారు కూడా విశ్వాసము ద్వారా రాజ్యాలను జయించాలంటే విశ్వాసం కాదు. నీతి కార్యములను జరిగించి వాగ్దానములు పొందిరి. సింహముల నోలను మూయడానికి విశ్వాసం కావాలి. సింహం నోలను మూయాలంటే ఏం కావాలి? విశ్వాసము కావాలి. హల్లెలూయా. ఎప్పుడైనా మీరు ప్రాక్టీస్ చేసినారా? ఎప్పుడైనా మీరు విన్నారా? మన చుట్టూ కొంతమంది ఉన్నవారు ఏం చేస్తారు? సింహము వలె గాండిస్తారు. హల్లెలూయా. దేర్ ఇస్ అ లయన్స్ అండ్ టైగర్స్ అరౌండ్ us. మనుషులే కానీ వారు ఒక్కొక్కసారి ఏ రూపం వచ్చేస్తుంది? ఎవరి మాట వినరు. మనం ఇంతకుముందు చదువుకున్నాం కదా, వారి కూరలు దంతములు ఎలా ఉన్నాయంట? శూలంలాగా ఉన్నాయి. నాకు తెరిచి ఏం చేస్తాను అని సింహం వల్ల గాండ్రించుకుంటూ పరిగెత్తాను. విశ్వాసం ఉంటే జస్ట్ ఒక్కటే మాట, హల్లెలూయా, బి సైలెంట్. హల్లెలూయా. వేస్తున్నాము సైలెంట్ అలా ఇమ్మీడియట్ గా అయిపోతారు. మీరు ఎక్సర్సైజ్ చేయండి, చూడండి. హల్లెలూయా. ఎవరైనా వస్తున్నారు, ఇలా చేస్తారు, అలా చేస్తారు, అట్లా ఇట్లా, వారికి భయపడేది ఏమి చిన్న మాట, యేసునామములో సైలెంట్, మ్యూట్ దట్ స్పిరిట్. హల్లెలూయా. సింహాల నోలను మూసి
దేవునికి స్తోత్రం. అందుకని విశ్వాసం కావాలి. సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకుని బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారు. ఈ విశ్వాసంతో ఇన్ని కార్యాలను జరిగించినారు. ఇదంతా ప్రూఫ్ మనకు. బైబిల్ గ్రంథంలో ఉన్న వాటిని ఎందుకు ధ్యానించాలి, ఎందుకు చదవాలంటే ఇదంతా మనకు ప్రూఫ్. గతంలో జరిగింది కానీ ఇప్పుడు జరుగుతుందా అనే అనుమానం అవసరం లేదు. మన ప్రభువు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయనలో మార్పు లేదు, మనలో మార్పు ఉన్నది. నువ్వు విశ్వాసముతో నీకంటే కూడా గొప్ప కార్యాలను జరిగించవచ్చు. హల్లెలూయా. ఇదంతా ప్రూఫ్ అంతే. వారు ఒకటే దాంట్లో స్పెషలిస్ట్ కావచ్చు. నువ్వు అనేకమైన వాటిలలో నువ్వు ముందడుగు వేసి విశ్వాసముతో నువ్వు జయించవచ్చు. అందుకని మనల్ని ఏమంటున్నాడు? మనం జయశీలుడు కాదు, వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్ అంటున్నారు. విజయం కాదు, అత్యధిక విజయం ఇస్తాడు. విజయం అనేది చిన్నది, అత్యధిక విజయం. ఇక నీకంటే గొప్పగా విజయం సాధించేవారు ఇంకెవరు ఉండరు. అలాగూ దేవుడు నన్ను విశ్వాసముతో ఎదిగింప చేస్తాడు, విశ్వాసము ద్వారా హెచ్చింప చేస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు తన మాటలో చెప్తాడు. కొన్ని సందర్భాలను మనం చూద్దాం. ఎంత విశ్వాసం ఉండాలండి? ఆవగింజ అంత ఉంటే చాలు. ఎంత ఆవగింజ అంత ఎంత ఉంటుందమ్మా? పెద్దగా ఉంటుందా? గుమ్మడికాయ అంత ఉంటుందా? ఉండదు. ఎంత ఉండాలి విశ్వాసము? 17వ అధ్యాయం మత్తయి సువార్త 20వ వచనం. అందుకు ఆయన ఏంటండి? విశ్వాసములో అల్పమైనది అంటే చిన్నది. హల్లెలూయా. అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి కొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అలా ఇక్కడ చూసి ఎంత కావాలంట? ఆవగింజంత విశ్వాసం. ఆవగింజంత చిన్నది గింతే. అలా ఈ ఆవగింజతో ఎందుకు దేవుడు పోల్చినాడు అంటే ఆవగింజలో ఎలాంటి గ్యాప్ ఉండదు. మీరు ప్రతి గింజలో చూసినట్లయితే లోపల గ్యాప్ ఉంటుంది, ప్లేస్ ఉంటుంది. దానికి మీరు తెలిస్తే దాని లోపల గ్యాప్ ఉంటుంది. కానీ ఈ యొక్క ఆవగింజలో అసలు గ్యాప్ అనేది ఉండదు. మీరు దాన్ని రెండుగా చేస్తే అది ఫుల్గా ఉంటుంది. అన్ని గింజల వల్ల ఈ యొక్క ఆవగింజ ఉండదు, మరియు చిన్నది. ఈ యొక్క చిన్న గింజలో ఎలాంటి గ్యాప్ ఉండదు. కాబట్టి అలాగూ ఎలాంటి గ్యాప్ లేని విశ్వాసం ఉండాలి. కొంచెం ఉన్నా ఎలా ఉండాలి? సంపూర్ణంగా ఉండాలి. అలాగే వెలితిగా ఉండకూడదు. 99% ఉన్నావు, 99.9999 ఉన్నా కూడా పట్టుకొని అలాగే ఏమాత్రం కూడా తక్కువ ఉండాలి. 100% ఫుల్ సంపూర్ణంగా, సంపూర్ణమైనటువంటి విషయం కొద్దిగా ఉంచిన మంచిదే కానీ సంపూర్ణంగా ఉంచాలి. హల్లెలూయా. ప్రభు చేస్తానంటే చేస్తాడు. హల్లెలూయా. ప్రభు మాట ఇచ్చినాడంటే తప్పకుండా నెరవేరుస్తాడు అని చెప్పేసి మనం నమ్మాలి. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. ఈ ఆవగింజంత విశ్వాసంతో ఎంత పెద్దదైన కొండ, పెద్ద కొండ లాంటి సమస్య కూడా నువ్వు డీల్ చేయవచ్చు. ఆ కొండతో నువ్వు మాట్లాడతావు. ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళమంటే వెళ్తుందంట. హల్లెలూయా. నిశ్చయంగా చెప్తున్నాడు. చూడమ్మా, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని ఎలా చెప్తున్నాడు? నిశ్చయముగా, నిశ్చయంగా, షూర్గా, కళ్ళ గుద్ది చెప్తున్నాడు. హల్లెలూయా. మనం అనుమానపడకూడదు. ప్రభు అంత నిశ్చయంగా చెప్తుంటే మనం నిశ్చయత లేకుండా అనుమానముతో, అపనమ్మకముతో, అవిశ్వాసముతో మనం ప్రార్థన చేసి మనం పొందుకోకుండా ఉండకూడదు. మనం ఏది చేసినా అది చిన్న కార్యమైన పెద్ద కార్యమైన విశ్వాసముతో చేయాలి. విశ్వాసంతో చేస్తే తప్పకుండా అద్భుత కార్యం జరుగుతుంది. దేని గురించి మనం ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థన ఫలితం వస్తుంది. ఎందుకంటే ఆ యొక్క విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తున్నాం. నీ విశ్వాసాన్ని సన్నగిల చేయడు. హల్లెలూయా. ఆయన వైపు చూస్తే ఇంకా నీ విశ్వాసాన్ని చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు చేసిన అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలలో విశ్వాసమును హెచ్చించినాడు.
అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే అవును గాక అంటాడు. అలా నువ్వెంత విశ్వాసంతో ప్రభు దగ్గరికి వస్తావో ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు నా దగ్గర కూడా అనేక మంది వస్తారు, కొంతమంది సమస్యను తీసుకొని వస్తారు. సమస్యను తీసుకొని వచ్చి సమస్య గురించి అరగంట చెప్తారు. సమస్య గురించి అరగంట చెప్తారు. ఇలా అలా అప్పుడు వచ్చింది, ఇప్పుడు వచ్చింది, వాళ్ళకి వీళ్ళకి ఓకే అది ఉన్నది. కానీ నీకంటే ఈ సమస్య కంటే గొప్ప దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నీతో కూడా ఉన్నాడు, నీలో ఉన్నాడు. ఎందుకు భయపడదు? ఏం భయపడను అవసరం, ఏం కాదు. హల్లెలూయా. ఒక 10:19 ఏది మీకెంత మాత్రమును హాని చేయ నేరదు. హల్లెలూయా. అంటే ఆ మాట నమ్మాలి, బలంగా పట్టుకోవాలి. ఏదైనా వస్తుందా? వస్తుంది. సమస్యలు రావని ప్రభు చెప్పడం లేదు, సమస్యలు వస్తాయి. కానీ సమస్యలన్నింటినీ జయించిన ప్రభువు నీతో కూడా ఉన్నాడు. ఆయన నీతో కూడా ఉంటే ఇక భయం లేదు, దిగులు లేదు, చింత లేదు. హల్లెలూయా. అది ఎలాంటి అగ్ని బాణమైనా దాన్ని విశ్వాసం అనే డాలుతో ఏం చేయాలి? ఆర్పివేయాలి. హల్లెలూయా. అందుకనే విశ్వాసం అనే డాలు చేత పట్టుకోవాలి. అది ఎటువైపు నుండి శత్రు దాడి చేయదు. ఆ యొక్క విశ్వాసం అనేది అంత ప్రాముఖ్యమై ఉంటున్నదని ఈ యొక్క సమయంలో మనం చూడవచ్చు. ఇక్కడ మార్కు సువార్తలో కూడా చూడండి, 9వ అధ్యాయం 23. ఏమైనను అందుకు యేసు నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యం. చాలా ఇక్కడ చూసి నమ్ముట నీ వలనైతే. యేసు ప్రభు ఏం అడుగుతుందో మన దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్, మన పెట్టుబడి ఏంటంటే విశ్వాసాన్ని, విశ్వాసం. మన విశ్వాసాన్ని పెట్టుబడిగా పెట్టాలి. అంటే మన నమ్మకాన్ని నమ్మాలి అంతే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు నమ్ముతే అద్భుతంగా, నమ్మువానికంట సమస్తమును సాధ్యమే. అసాధ్యమైనది ఏది లేదు. నువ్వు నమ్ముతే చాలు, ప్రభు దగ్గరికి వచ్చింది, ప్రభు చెయ్యగలడు అని చెప్పేసి నువ్వు నమ్ముతే ఏదైనా సాధించగలవు, ఏదైనా సాధ్యపరచుకోగలవు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం విశ్వాసములో ఎదగాలి, విశ్వాసములో ఎదగాలి. ఈ విశ్వాసం అనే డాలు పట్టుకొనడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులంతులు. హల్లెలూయా. ఎందుకనేది ఇక్కడ చూసినది, దుష్టుని అగ్నిబాణములన్నీ ఎందుకు వేస్తాడంటే నిన్ను శక్తిహీనులుగా చేయడానికి. హల్లెలూయా. దుష్టుడు ఏం చేస్తాడు? నేను శక్తిహీనులుగా బలహీనపరుస్తాడు. అందుకనే ఈ విశ్వాసం అనే డాలుతో నువ్వేం చేయాలంటే ఆ యొక్క అగ్ని బాణాలన్నింటినీ ఆర్పివేయాలి. ఆర్పివేస్తే నువ్వు శక్తిమంతుడిగా ఉంటావు. ఎందుకంటే నీ శక్తి ఎక్కడి నుంచి వస్తుంటే ప్రభువులో నుండి. అందుకనే 10వ వచనంలో అంటాడు, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండాలి. మనం ఆయన యందు బలవంతులై ఉండి అగ్ని బాణాలన్నింటినీ. హల్లెలూయా. ఆయన యందు అంటే మనలో ఆయన కాదు, మనము ఆయనలో ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ ఈ పాయింట్ చాలా మట్టుకు మిస్ అవుతా ఉంటుంది. ఎవరిలో ఉండాలి? ఎవరు బలవంతులు, గొప్పవాళ్ళు, శక్తిమంతుడు? సర్వశక్తిమంతుడు ఎవరు? ప్రభువే. ప్రభు కంటే మన పెద్ద ఇది కాదు కదా ఏ విషయంలో కూడా. కాబట్టి ప్రభువులో మనం ఉండాలి. మనలో ప్రభు అది లేదు. ఇక్కడ 2 డైమెన్షన్స్ ఉంటాయి. ఇప్పుడు శత్రువుతో పోరాటప్పుడు మనం పోరాడకూడదు. ప్రభువులో ఉండి మనం పోరాడాలి. ప్రభువులో ఉండి ఆయన ముందుండాలి. హల్లెలూయా. ఆయన్ని చూసి భయపడతారు, ఆయనే అద్భుత కార్యాలు చేస్తారు, ఆశ్చర్య కార్యాలు చేస్తారు. ఇక్కడ ప్రభువులో మనం ఉండదు, మనలో ఆయన ఉన్నాడు అంటే మనం ఫెయిల్ అవుతాం, మనం శక్తి సరిపోదు. హల్లెలూయా. ప్రభు మనలో ఉంటే కార్యాలు తక్కువగా జరుగుతాయి, వెరీ లిమిటెడ్. కానీ ప్రభువులో మనం ఉంటే అద్భుత ఆశ్చర్య కార్యాలు గొప్పగా జరుగుతాయి. అందుకని ప్రభువులో మనం ఉండి శత్రువును ఎదిరించాలి. అందుకనే ఉదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు హల్లెలూయా, ఆయన యందు ఉండాలి. హల్లెలూయా.
ఇంకో మాట చూపిస్తాను. క్రీస్తును మనం ధరించుకోవాలి. అలాగే గలషియన్స్ 3:27 మీరందరూ ఒక్కసారి మళ్ళీ అందరూ చదవండి. క్రీస్తును ధరించుకొని, ధరించుకోవడం అంటే పైన లోపల కాదు. అలాగే వి హావ్ టు వేర్, ఆయన్ని ధరించుకోవాలి. సర్వాంగ కవచం అంతా కూడా ఎక్స్టర్నల్ గా ఉంటుంది, లోపల కాదు, ఇన్సైడ్ కాదు. ఇన్సైడ్ ఉండేది ఆత్మ ఫలములు. హల్లెలూయా. 9 ఆత్మ ఫలములు లోపల ఉండేది. ఆత్మ అనుగ్రహించేటువంటి ఫలాలు అయి ఉంటుంది. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలుత్వం, మంచితనం, ఆశానిగ్రహం, ఇవన్నీ కూడా ఆత్మ ఫలాలు. ఈ ఆత్మ ఫలాలు లోపల ఉండాలి. కానీ మన పైన క్రీస్తును ధరించుకోవాలి. ఫలము ఈజ్ ద మోర్ దెన్ కాంకరర్. ఆయన ధరించుకొని మనం ముందుకు వెళ్తే ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి. ఆయన ధరించుకుంటే ఎలా ఉంటాడు ఆయన చూడండి ఒకసారి. జకర్యా 2వ అధ్యాయం 3వ అధ్యాయం. ఎస్, 2వ అధ్యాయం 5వ వచనం. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉండును. నేను దాని మధ్యన నివాసినై మహిమకు కారణంగా ఉండును. ఇక్కడ నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా. హల్లెలూయా. మనలో ఉంటే కాదు, మన చుట్టూ ఎక్స్టర్నల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక వాక్యాలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనను ధరించుకోవడం వేరు, ఆయనను కలిగి ఉండడం వేరు. నూతన నిబంధనలు కూడా ప్రభు ఏం చెప్తున్నాడంటే, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చిన. హల్లెలూయా. మనలోనికి కాదు, మనలోనికి వస్తుంది. మనలోనికి వచ్చి మన ఆత్మకు ముద్ర వేస్తుంది. అది వేరు. సెకండ్ డైమెన్షన్ చూస్తే ఆయన మన మీదికి వస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు ఆయన మీదికి వస్తాడు. మీదికి వచ్చే స్పిరిట్ వేరు, లోన ఉండే స్పిరిట్ వేరు. ఈ మీదికి వచ్చి ఏం చేస్తున్నాడు? వారిని అగ్ని జ్వాల వంటి నాలుకలు కలిగి వారందరినీ ఏం చేస్తున్నాడు? శక్తితో నింపుతున్నాడు. నింపిన తర్వాత అప్పుడు వారు లేచి నిలబడి ప్రసంగాలు చేస్తే 1000 మంది మారు మనసులు. హల్లెలూయా. దట్ ఈస్ ద స్పిరిట్ వర్క్స్ అయి ఉంటున్నాయి. దేవుని కార్యాలు అలాగుంటాయి. కాబట్టి మనం ఆయనను ధరించుకోవాలి. ఆయనలో మనం ఉండాలి. హల్లెలూయా. ఆయనలో మనం ఉండి సాగిపోవాలి. ఇప్పుడు మీ ప్రక్కన పెద్ద బౌన్సర్ ఉన్నారు అనుకోండి, ఇంత పైల్వాన్, పెద్ద కండలు తిరిగినప్పుడు మీకు భయపడతారా? మీ పక్కన ఉన్న వాళ్ళకి భయపడతారా? పక్కన ఉన్న వారికి భయపడతారు. అవునా కాదు? మిమ్మల్ని ఎవరేమన్నా అంటారా? ఏమో ఎందుకు మీ పక్కన ఎవరున్నారు? పెద్ద పైల్వాన్ ఉన్నాడు, అమ్మో ఏమన్నంటే దెబ్బ కూడా మా పని అయిపోతుంది అని చెప్పేసి వారికి ఎంత భయపడతారో పక్కన ఉన్న వారికి కూడా అంతే భయపడతారు. హల్లెలూయా. మనం చూడాలి మన ప్రభు ఎంత గొప్పవాడు, ఎంత శక్తిమంతుడు. హల్లెలూయా. ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మన చుట్టూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే దేనికి ఏమి భయపడని అవసరం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని సర్వాంగ కవచంలో ఉన్నటువంటి విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. విశ్వాసం ఎక్కడ ఉండాలి? దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. ఈ యొక్క విశ్వాసం ఎవరి వైపు ఉండాలి? యేసు వైపు. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు? మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చూడాలి, ముందు కాదు. ఈ సమస్యను కాదు, ఈ శత్రువును కాదు. హల్లెలూయా. ఈ కీ అర్థమైతే మీకు వెరీ ఈజీ అవుతుంది. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేస్తారు? చేతుల పైకి, తలపైకి, పరలోకమందున మా తండ్రి అని ప్రార్థన చేస్తారు. ఓకే, కానీ దానికంటే ఎక్కువగా ప్రభు ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. హల్లెలూయా. మనతో ఉన్నాడు, మన చుట్టూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకని వి ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద గాడ్. ప్రార్థన చేసినప్పుడు ఆయన సన్నిధిని మనం అనుభవించాలి. అనుభవిస్తారా? మీరు ప్రార్థన చేసినప్పుడు కొన్నిసార్లు మీ ఒళ్ళు జలధరిస్తుంది.
టాంజబుల్ ప్రజెన్స్ వస్తుంది. శరీరం అంతా రోమాలన్నీ నిక్కబొడుచుకొని కొంతసేపు ఉంటుంది అది. అలాగే కొంతమందికి వణుకు ఇట్లా షివరింగ్ అవుతాం, కొంతమంది వారికి తెలియకుండానే కన్నీరు కాలుస్తారు. అదే తగ్గుతుంది. మీరు కావాలని ఏడుస్తారా? కొట్టినా ఏడవరు కొంతమంది. కానీ ఎక్కడి నుంచి అలా వస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల నుంచి ఆ యొక్క కన్విక్షన్ తీసుకొని వస్తాడు. అలలో అప్పుడు ఆయన ఆ పరిశుద్ధాత్మ మన పక్షంగా విజ్ఞాపన చేస్తుంది. దేవునికి ఇష్టమైన ప్రార్థన, నీకు కావలసిన జవాబును తీసుకుని వచ్చే ప్రార్థన చేస్తూ ఉంటాడు ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యొక్క జవాబులు తీసుకొచ్చే ప్రార్థన చేస్తే ఆయన ఉన్నాడు అంతే. ఆయన నిన్ను ఆవరిస్తాడు, ఆయన చూడాలి. హల్లెలూయా. నేను కూడా ప్రార్థన చేసినప్పుడు నేను ఏ సమస్యలు చూడొచ్చు, వాళ్ళు చెప్తారు చూడదు, అలా ఉంది అలా ఉంది, ఏది చూడాలి, నేను ఏది ఉన్నాను. హల్లెలూయా. చూడండి, ఎవరిని చూస్తాను? నా విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైన నా యేసయ్య వైపు చూసి నేను చెప్తాను. హల్లెలూయా. దట్ బ్రింగ్స్ ద గ్రేట్ మిరకల్స్. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మనలో ఉన్నాడు. మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మన మనోనేత్రాలు తెరవబడి ఆయన వైపు చూడాలి. యేసు వైపు చూచుచు మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఇంకొక మాట చూపిస్తాను. యోహాను సువార్త 14:14. నా నామం ఏంటంట? మీరు నన్ను ఏమి అడిగినను. హల్లెలూయా. యేసు ప్రభు వైపు చూసి ప్రార్థన చేయాలి. యేసు నామం. హల్లెలూయా. యేసు నామములో ఆయన వైపు చూసి చేయాలి. అంతే. విశ్వాసంతో చాలుతుంది. ఇక్కడ అద్భుత కార్యం జరుగుతుంది. హల్లెలూయా. ఎందుకు? నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. అప్పుడు ద ఎక్స్టర్నల్ గాడ్, ఇంటర్నల్ గాడ్ విల్ కమ్ అవుట్ అండ్ డూ ద ట్రెమెండస్ మిరకల్. హల్లెలూయా. ఏం జరిగింది అంటే మీ అందరికీ జీవితాల్లో కొన్ని కార్యాలు అలాగే జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగును కాదు. దేవుడు సంఘానికి అంత శక్తిని ఇచ్చినాడు. విశ్వాసంతో సంఘము చేసే ప్రార్థన కానీ ఏదైనా కూడా అద్భుత కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆ యాకోబు పత్రిక చూడము. విశ్వాసంతో వారు ఏం చేయాలి? ఒక్కసారి చూడండి. 14 చదివినప్పుడు అర్థమవుతుంది. 5:14. యాకోబు 5:14. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? పిలిపింపవలెను. ఏ నామమున? ప్రభువు నామమున నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. ప్రార్థన స్వస్థపరచును. ఆ ప్రభు అతన్ని లేపు. చాలా ఇక్కడ చూసినట్లయితే వారు చేతులతో ఏం చేయాలంట? నూనె రాచి ప్రార్థన చేయాలి. అలా నూనె రాచి ప్రార్థన చేయాలి. వారు చేతులు ఇచ్చినట్టుగా నూనె రాసి ప్రార్థన చేయగలరు. ప్రభువు నామమున వారు ప్రార్థన చేసినప్పుడు ప్రభువు కార్యం జరిగిస్తారు. అది సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చినటువంటి కృప. హల్లెలూయా. అదొక పాస్టర్కే ఉంటుంది, మాకు కాదు అనేది కాదు. దేవుడు ఎవ్వరికి పక్షపాతి కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం విశ్వాసముతో ఏ ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది? విశ్వాస సహితమైన ప్రార్థన. హల్లెలూయా. అవును, ప్రభు ఉన్నాడు, చేస్తాడు, అంతే. ఏం లేదు అక్కడ. ఇంకా వేరే ఎంత బ్యారియర్స్ ఏముండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు ఏమవుతుందంటే అనుమానం అనేది తీసుకొని వచ్చి ఏం చేస్తుంది? అటాక్ చేస్తుంది. అనుమానం అటాక్ చేస్తుంది. ఇంకేది కాదు, పెద్ద అడ్డుగోడలు ఏముండవు. అనుమానం ఏంటిది? వచ్చిన వారు చెప్తారు 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి ఈ రోగంతో బాధపడుతున్నారు. ఎన్ని చర్చలు తిరిగినా, ఎన్ని చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, ఏమి చేసినా ఇది అవుతలేదు. నెగిటివ్ చెప్తా అంటే సేవకుడు ఏం చేస్తాడు? ప్రార్థన చేసే క్రమంలో ఓ ప్రభువా నీకే వందనాలని చెప్పి చేయి పెట్టి ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన 7 సంవత్సరాల నుంచి ఎన్నో చర్చలు తిరిగాయి అని సాతాను అటాక్ చేస్తుంది. హల్లెలూయా. నువ్వు ఆ రోగాన్ని చూసి ప్రార్థన చేస్తే సాతాను అటాక్ చేస్తుంది. ఏమని? 7 సంవత్సరాల నుంచి ఎంతో మంది ప్రార్థన చేసినా నువ్వు ఏ స్థాయితోగా ఎందుకు అనవసరమైన ప్రయాస అనగానే నిజమే కదా అని చెప్పి
అనుమానం వచ్చిందంటే అద్భుత కార్యానికి ఆటంకం వచ్చినట్టే. హల్లెలూయా. మనము కాదు, నీవు కాదు, నేను కాదు. హల్లెలూయా. మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆ గొప్పవాని వైపు చూసి ఏసునామం 7 సంవత్సరాలు కానీ 8 సంవత్సరాలు కానీ ఏసునామంలో పో ఎట్టావుటానికి పోవాల్సిందే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది ప్రభు యొక్క అద్భుత కార్యం. ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి. ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు తప్పకుండా మహిమ కార్యం జరుగుతుంది. హల్లెలూయా. మళ్ళీ ప్రభు చేస్తాడో లేడో అని అనుమానం ఉండదు. అయినా తప్పకుండా చేస్తాడు. నా నామమున మీరు నన్ను ఏమి అది ఏదైనా కానీ నన్ను ఏమి అడిగిన నేను చేతును అంటున్నాను. ఆయన చేస్తాడు అనే విశ్వాసం మనలో ఉండాలి. అందుకని ఆ యొక్క దుష్టుడు వేసే ప్రతి విధమైన అగ్నిబాణాలను ఆర్పాలంటే మనం తప్పకుండా ఈ యొక్క విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. ఈ లోకములో ఏ శ్రమ వచ్చినా, ఏ దాడి వచ్చినా, ఏది వచ్చినా కూడా దాని అగ్నిబాణాలన్నింటినీ దేనితో ఆర్పివేయాలి? విశ్వాసముతో, విశ్వాసం అనే డాలుతో ఆర్పివేయాలి. ఎవరైనా నేను మాటలతోనే అనేకమైనటువంటి మాటలనే కత్తిపోటువంటి మాటలు, బాణాలను విశ్వాసం అనే డాలుతో మాత్రమే మనం ఆర్పి వేయగలము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. కాబట్టి ఈ యొక్క దినము మనము విశ్వాసం అనే డాలును ధరించి మన నిజ జీవితంలో కానీ, విశ్వాస జీవితంలో కానీ, ఏ విషయంలో అయినా విశ్వాసమును మనం కలిగి ఉండి మనం ప్రభు నామములో ప్రార్థన చేసిన ఇంకేం చేసినా విశ్వాసముతో చేయాలి. అలాగే విశ్వాసం లేకపోతే ఏమీ జరగదు. కాబట్టి విశ్వాసం అనే డాలు మనం పట్టుకొని దుష్టుని అగ్నిబాణాలన్నిటిని ఆర్పి ప్రభు నామాన్ని హెచ్చించాలని మనం చేస్తూ ప్రార్థన చేసుకుంటాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క సమయంలో మా విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైన మా యేసయ్య నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రియుల జీవితాలలో ఈ విశ్వాసాన్ని పెంపొందింపచేయాలి. విశ్వాసం అనే ఆత్మ ఫలమును, ఆత్మ వరమును మరి ఒకసారి తండ్రి నేను వారి హృదయాలలో పునరుజ్జీవింపచేసి తండ్రి నేను దాన్ని కొనసాగించండి. థ్యాంక్ యూ లార్డ్. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వారు ఏ స్థితిగతులలో, ఏ పరిస్థితిలో వెళుతున్నారో ఎరిగిన దేవుడు వారికి కావలసిన విశ్వాసాన్ని అనుగ్రహించండి, దీవించి ఆశీర్వదించండి. అలాగే తండ్రి విశ్వసించువాడు కలవరపడడని, విశ్వసించువాడు సిగ్గుపడడని మీ వాక్యంలో మీరు సెలవిచ్చినారు. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. దుష్టుడు అనేకమైన అగ్ని బాణాలను వేయించుండగా తండ్రి నాయన ప్రభా ఆ యొక్క బాణాలన్నిటినీ ఆర్పివేయుటకు కావాల్సిన జ్ఞానమును, శక్తిని, బలమును, అలాగే విశ్వాసమును మాకు అనుగ్రహించమని, అలాగే తండ్రి నాయన ప్రభా ఆవగింజంత విశ్వాసమును కూడా వారి విశ్వాసాన్ని కొనసాగింపచేయండి, అభివృద్ధి పరచండి. మా విశ్వాసాన్ని వృద్ధిపరచు ప్రభువాని మీ శిష్యులు ప్రార్థన చేసినట్టుగా మా విశ్వాసాలను తను వృద్ధిపరచండి. ఏ సమస్యలో ఎంత విశ్వాసము కావాలో ఎరిగిన దేవుడు అయ్యా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ నామాన్ని హెచ్చించుకోనమని, మా విశ్వాసాన్ని కొనసాగించమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లించుకుంటూ ఈ యొక్క సమయంలో తను కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క కుటుంబంలో మీ విశ్వాసము కొనసాగించి అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించుమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు సమృద్ధిగా దీవించును గాక. హల్లెలూయా.